చెయ్యలేవా చెయ్యవా? తనకా బాకీ తీరుకుందని డబ్బు చెల్లించడానికి నేను సంతకం చేయించి నా భర్తను నేను మోసం చేయలేను. మా ఎస్టేట్ మేనేజర్ గా ఉంటూ నువ్వు నా భర్తను ఎంత మోసం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏమిటమ్మా అన్నావు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా నీకు ఈ భర్త? అనాథాశ్రమంలో ఉన్న నిన్ను తీసుకొచ్చి అందరం ఎక్కించింది నేను. అరే, మనిషి అన్న తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత కోసం నా సంసారంలో నేనే చిచ్చు పెట్టుకోలేను. అయితే నేనే పెడతానులే. కట్టినవాడు పడగొట్టనోగలడు, పెంచినవాడు తుంచనోగలడు. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు నీకు ఏ స్థితికి లేకుండా చేయగలడు. బెదిరిస్తున్నావా? డెఫినెట్లీ. మళ్ళీ అనాథమైపోతావు. నీకిప్పుడు బిడ్డ కూడా ఉన్నాడు. దేవుడు కూడా ఉన్నాడు. తెలివి తక్కువ వాళ్ళని దేవుడు కూడా రక్షించలేడు. జో 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 ఊరుకో బాబు. ఏమన్నా ఈ రోజు ఇంత పేచీ పెడుతున్నావు? నా బాబు కదా. ఎవరు నువ్వు? చెప్పబెట్టిన లోపలికి ఎందుకు వచ్చా? రావడం హలో, ఏంటి అసభ్య ప్రవర్తన? ముందు బయటకు వెళ్ళు. బాబు, ముందు వెళ్తావా లేదా? మన ఇద్దరం కలిసి గడిపిన మధుర క్షణాలు మర్చిపోయావా? ఏమిటి పిచ్చివాగుడు? ఎవరు నువ్వు? నేనెవరో నీ హృదయాన్ని అడుగు. నువ్వు అనాథాశ్రమంలో ఉండగా మనిద్దరం ఇచ్చిపుచ్చుకున్న కౌగిళ్ల నడుగు, ముద్దుల నడుగు. నువ్వు స్థితికి రావడానికి నా ప్రేమనే త్యాగం చేశాను. వీడెవడో చూడండి. సార్ పార్వతి, వాడెవడో తెలియకుండానే ఇక్కడికి వచ్చాడంటావా? నిజంగానేనండి, వాడెవడో నాకు తెలియదండి. నా మాట నమ్మండి. కళ్ళారా చూసి చెవులారా విన్న తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉండగలను? అనాథవని జారిపడి పెళ్లి చేసుకున్నందుకు ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేసినా పాపం లేదు. బయటికి ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. నా బిడ్డను అనాథం చేయకండి. కావాలంటే నన్ను చంపండి. చంపడమా? ఇంకాసేపు ఇంట్లో ఉంటే ఆ పని చేస్తానేమో. బయటికి ఏమిటి సార్ అన్యాయం? పాపారావు, దీనికి ఇంట్లో స్థానం నువ్వే కల్పించావు. నీ చేతులతో దీన్ని బయటకి వెళ్ళాలి. ఎవరు నన్ను గంటక్కర్లేదు, నేనే పెడతాను. నాకు ఆత్మాభిమానం ఉంది. ఏనాటికైనా మీ నిజాన్ని తెలుసుకుంటారు. ఆనాడు పశ్చాత్తాపడి మీరుగా వచ్చి పిలిచే వరకు మళ్ళీ గడప తక్కను. బాగా ఆడేవా నాటకం? ఈ నాటకం ఏమిటి? సగం డబ్బే ఇచ్చావు. నువ్వు ఆడింది సగం నాటకమేగా. వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశావు. ఈ లోకం నుంచే వెళ్ళగొట్టేస్తే మిగతా డబ్బిస్తాను. బాబు జగ్గు, జగ్గు, బాబు జగ్గు, బాబు జగ్గు, జగ్గు, బాబు, బాబు, అమ్మా, బాబు, బాబు, అమ్మా, పాము కాటు నుంచి నా బిడ్డను రక్షించారు. నా ఎదుట నిలబడ్డ ఈ కాలసర్పం ముందు ఆ పాము పాము కాదు. ఎంత పగబట్టిన పామైనా ఒక్కసారే కాటు వేసి విషం కక్కుతుందంటారు. కానీ నువ్వు మళ్ళీ కాటు వేయాలనే వచ్చాను. అవును, మళ్ళీ కాటు వేయాలనే వచ్చాను. కానిప్పుడు ఈ క్షణంలో నన్ను క్షమించండి అమ్మా. ఎన్నో గొంతులు కోశాను, ఎన్నో కొంపలు కూల్చాను. వాడిచ్చే డబ్బు కక్కుర్తిపడి నీకు అన్యాయం చేశాను. ఆ పాపారావా? వాడే 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 నా చేత ఈ నాటకం ఆడించింది. వాడే ఇప్పుడు మిమ్మల్ని ఈ లోకం నుంచి తప్పించమని. చంపలేకపోయావా? చంపాల్సింది నిన్ను కాదమ్మా, నన్ను. ఇది ఒక కత్తి. ఈ కటిక గుండెల్లో ఒక్క పోటు పడు. ఈ చేతుల్లో చస్తే ఈసారైనా మంచి పుట్టుక పడతానేమో. కానివమ్మా, కాదు. చూడు బాబు, నీలో మేలుకున్న ఈ మానవత్వం వల్ల ముందు నువ్వు చేసిన ద్రోహం అంతా మాసిపోతుందయ్యా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అమ్మా, అది మా ఇల్లు. రండి, ఈ రాత్రి ఇక్కడే ఉండండి అమ్మా. రండమ్మా. ఇదిగో
బాబు మెడలో తాయెత్తు. అరే ఎత్తులు కూడా అంటుంది. బోరిని అబ్బ కడుపులో ఆటం బాంబు పుట్ట. ఎముడైనా కొంచెం టైం తీసుకుంటాడు కానీ నువ్వు చిటికలో ప్రాణాలు తీసేస్తావు. ఇదిగో డబ్బు. ఉన్నేలే, ఎందుకన్నా పనికొస్తుంది. భద్రం, లేట్ అవుతుందండి. అయితే బాగవుతుంది, లేకపోతే పాడవుతుంది. ఇంతకీ నా కారుకి ఏమన్నాడవయ్యా? మీ కారు ఎక్కడో పాడి ఈ భద్రం గ్యారేజ్కి వచ్చి బాగైంది. ప్రభు, ఏంటి బాబాయ్? లల్లా బుల్లయ్య గారి కారేమైంది? ఎప్పుడో రెడీ. కాసేపు మీరు రాకపోతే చిన్నగా మీ ఇంటికే వచ్చేది. స్పీడ్ అండి, మా వాడు ఏమో స్పీడ్ 200 మైల్స్ స్పీడ్. అసలు భద్రం గ్యారేజీలో కార్లు ఎప్పుడో అలా భద్రంగానే ఉంటాయి. I would love to love you. Please bless me to kiss you. My young age is for you. Oh, Premika, oh, Priyasi. No good night, don't say good night. No good night, don't say good night. La 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 la. I would love to love you. Please bless me to kiss you. ఊపిరి తగిలి కరిగే జాబిలి జన్నులో నీ జంటలో మనమే తగిలి మంటల రగిలే మనసులో చీరంసులో
నలుగులు పెట్టే పరువంలో మెరుగులు వచ్చే అందములో పెదవి తాళనే దాహంలో ప్రేమకు మించిన మోహంలో No good night and say good night. No good night and say good night. La 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 la. I would love to love you. Please bless me to kiss you. My young age is for you. Oh, Premika. Oh, Prayasi. No good night, don't say good night. No good night, don't say good night. La 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 la. Daddy. Oh my sweet daddy. ఒక్క నిమిషం అమ్మా. మీకెప్పుడు ఈ పజిల్సే పో డాడీ, మీ మీద నా కోపం వస్తుంది. ఎందుకమ్మా? ఇవాళ మీరు నన్ను ముద్దు చేయలేదుగా. ఓహో అదా. కమాన్. పిక్నిక్ బాగా జరిగిందా? వండర్ఫుల్ పిక్నిక్. డాడీ డాడీ మా ఫ్రెండ్స్ అంతా పార్టీ ఇమ్మంటున్నారు డాడీ. పార్టీయా? దానికే భాగ్యం ఇయ్యమ్మా. మరి డబ్బు? డబ్బా? ఎంత కావాలో చెప్పు. 2000 కావాలి డాడీ. ఈ రోజుల్లో 2000కి ఏమొస్తాయమ్మా? 3 పెసరట్లు 4 ఇడ్లీలు కూడా రావు. 5 స్టార్ హోటల్లో పార్టీ అంటే కనీసం 5000 ఉండాలి సార్. ఎస్ డాడీ 5000 కావాలి, ఇస్తారా? నువ్వు అడగడం నేను లేదండవునా. తీసుకో పాపారావు. సార్. అమ్మాయికి 5000 గో అండ్ ఎంజాయ్. మై స్వీట్ డాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. ఏమైనా అది అడిగినంత ఇచ్చి మీరు పాడు చేస్తున్నారు సార్. ఏమిటయ్యా పాపారావు, చిన్నపిల్ల ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ముసలి అయిన తర్వాత ఎంజాయ్ చేస్తుందా? మీకేం సార్ మీరు ఇస్తారు, రేపు నేను అనుభవించాలి. అది నా కూతురాయే. ఇంకా నీ కూతురు ఏమిటయ్యా? నేను పెంచుకున్న తర్వాత అది నా కూతురు, దాని బరువు బాధ్యతలు నావి. నువ్వు మాట్లాడక. అలాగే ఈ చెక్కు మీద సంతకం పెట్టండి సార్. అమ్మడు, డబ్బు దరిద్రం వచ్చినా భావ దరిద్రం రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పానే. పార్టీకి ఎంత కావాలంటే 10,000 అడగక్కర్లా. మంచివాళ్ళని మోసం చేయడం మంచిది కాదు నాన్న. పాపం ఎప్పుడు ఎంత అడిగితే అంత ఇస్తున్నాడు కదా ఆయన. నీ అమ్మా కన్ను మెల్లకన్నా అయిపోను. ఈ వ్యాధి ముదిరిందంటే కొంప మునిగిందన్నమాటే. వ్యాధా? నాకా? అవునమ్మా, శరీరంలో వచ్చే వ్యాధులన్నిటిలోకి చాలా ప్రమాదమైంది ఈ జాలి వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బతికి బట్టకట్టరు తల్లి. క్యాన్సర్ కన్నా మందుంది కానీ ఈ జాలి వ్యాధికి మందు లేదు. అయినా నా రక్తం పంచుకు పుట్టిన దానివి నీకు ఈ మంచి గుణాలు ఎలా అబ్బాయే? సర్లే సర్లే, రాని రాని నా వాట రాని. కన్న కూతురు దగ్గర కూడా వాట అడగటానికి ఎందుకు సిగ్గు? ఇది వ్యాపారం. వ్యాపారం విషయంలో నాకు ఈ పక్షపాతాలు లేవు తల్లి. ఈ వ్యాపారానికి అంతం ఎప్పుడు? పిచ్చి తల్లి, ఈ ప్రపంచమే ఓ పెద్ద కిరాణా కొట్టు. రాని రాని. ఈసారి 20% తీసుకో డాడ్. అలా అయితే నా వ్యాపారం దివాళా తీసినట్టే. ఏం లాభం లేదు. 50-50. రాని రాని. నువ్వు దివాళా తీయడమా? ఈలోగా ధర్మారావు గారు లాంటి మనుషులు ఎంతమంది దివాళా తీస్తారో. నిన్ను తగ్గించమని అడగటం నాది బుద్ధి తక్కువ. నేనే పార్టీల ఐటమ్స్ తగ్గించుకుంటాలే. ఇందా. గుడ్ డాటర్, గుడ్ డాటర్, గుడ్ లక్. గుడ్ బై బ్యాడ్ డాడీ. చలి చలి గుర్రం చలాకి గుర్రం ఏది సకిలించు. నడు. అబ్బా అదేవిడు చేత అంత పెద్ద దెబ్బ కొట్టావు. ఒక్కడితో సరిపెట్టాను, సంతోషించండి. సర్లే. బేబీ హే అత్తయ్యచింది అత్తయ్యచింది. అన్నా పడిపోయావమ్మా. మా అమ్మ లేదే. అయ్యో అది నా కాలన్నయ్య. నీ కాలా? అవును విజయ, నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? నీ కోసం బేబీ కలవరుస్తోంది, మీ వదిన ఎదురు చూస్తోంది. సరోజుతో షాపింగ్కి వెళ్ళాను. ఏమా బేబీ, మా అన్నయ్యతో గుర్రం ఆట ఆడిస్తావా? మరి నువ్వు ఉండవుగా ఆడుకోవడానికి. కాలేజీ అంటా స్నేహితురాలతో తిరుగుతూ ఉంటావు. మీ అత్తయ్య బాధ అది కాదమ్మా, నీతో గుర్రం ఆట ఆడితే వాళ్ళ అన్నయ్య ఎక్కడ అలసిపోతారో అని. ఏమో విజయ, అంతేనా? అవును మరి. అవును మరి. కొన్ని బరువు ఎక్కించిన రహస్యాన్ని. ఏమిటా రహస్యం? మీ భార్య బిడ్డల గురించి. నా భార్య బిడ్డల గురించా? చెప్పు, ఏమిటి తెలుసు నీకు వాళ్ళ గురించి? ఎక్కడున్నారు వాళ్ళు? సరే ఊరికెలా టెండర్ విషయం. ఎక్కడున్నారు వాళ్ళు? ఏ మిస్టర్, ఆగవయ్యా ఆగవయ్యా, పూర్తిగా చెప్పకుండా పోతాయోటయ్యా. పాపారావు ఆపోయ్యా, నా భార్య బిడ్డ గురించి వాడికి ఏదో తెలుసుకుంటున్నాడయ్యా, వాడిని ఆపవయ్యా. అడ్డమైన వెధల్ని ఆపమంటారు.
వాడు మీ భార్యా బిడ్డలు బతికున్నారని ఏవో లేనిపోయిన అబద్ధాలు చెప్పి మీ దగ్గర డబ్బు గుంజాలని వచ్చి ఉంటాడు. అందుకే నన్ను చూడగానే పారిపోతున్నాడు వెధవ. అసలు ఇట్లాంటి వాళ్ళని దగ్గరికి చేరనే కూడా సార్. ఉండండి, వాడు అంతు తెలుస్తాను. హలో, ఓసీపీసా నైట్ క్లబ్బా? రాజా ఉన్నాడా? రాజా వాడే రౌడీ రాజా. ఓ మై గాడ్, నా సామానంతా పగలగొట్టావు. ఏం మనిషివయ్యా బాబు. రాజా రాజా, అక్కడ పైల్వాన్ ఉన్నాడు, వాడే దిక్కు. వెళ్ళు వెళ్ళు. పైల్వాన్, అతన్ని మోసం చేసి అతని డబ్బు కాజేయాలని చూశాను. అతను నన్ను చంపడానికి వస్తున్నాడు. మీరు నన్ను రక్షించాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను. రాజా రాజా, ఒక్క కూస ఇచ్చానంటే వెళ్ళి కాకినాడ కాజా తినాలి. రాని చూస్తాను. జంగలే, వాడు నాకు అప్పగించు. చేత అయితే తీసుకెళ్ళిపే. అరే జంగలే, ఎందుకు పేరు చప్పట్లు కొడుతున్నావు? నీ తాత పెళ్ళే? ఓరి నీ అమ్మ కడుపులో మేలిం బంగారం పుట్ట. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. లోపలే పద. చెప్పబే జంగలే, ఏం చేయాలి? ఆ సాంబుగాడు మళ్ళీ జైలు నుంచి వచ్చేశాడు. వస్తే వాణ్ణి పైలోకానికి పంపించాలి. ఆహా, ఎంత? 500, 500. అరే జంగలే, ఈ రోజుల్లో 500కి పిల్లుల్ని కుక్కల్ని కూడా చంపడం లేదు. నీ ముఖ్యమైన ప్రాణం ఏదో వాడి చేతుల్లో ఉన్నట్టుంది. అందుకని మరీ అంత ఇచ్చుకోలేని పేదవాడిని. సర్దుకో. అరే జంగలే, కూరగాయలాగా బేరం ఆడతా. సరే ఇవ్వు. ఇదిగో అడ్వాన్స్. మిగతాది పని పూర్తి అయ్యాకిస్తాను. ఏ మరి నాకు చేయి కలుపు కాస్త ధైర్యంగా ఉంటది. ఎన్నాటికి ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశారు. ఎప్పుడో ఏడాదైంది. మీ కారు రిపేర్తోనే కదా మా రెండో ఆవిడ మెళ్ళ గులి చేయించింది. ఆ కారు మరి రోడ్డు మొహం చూడలేదయ్యా, అమ్మేశాం. మళ్ళీ ఇది కొన్నారు కదా. మీలాంటి పెద్దవాళ్ళ కార్లు వస్తేనే కదా మా బండి రన్నింగ్ లో ఉండేది. భలేవాడివయ్యా, మొత్తానికి బిల్లులోనే కాదు కబుర్లలో కూడా సుత్తి వేస్తుంటాం అనమాట. ఇంకా సుత్తికి తీలేదండి, వీలుంటే పంపు కొట్టమే. అవును, ఏమిటి రిపేరు? అదేనయ్యా అర్థం కావడం లేదు. కారు కొత్త కారు 10 గజాలకు ఒకసారి ఆగిపోతుంది. అరే, ఇంత డబ్బు పోసుకుంటే 10 గజాలకు అయిపోతుందా? మరేం పర్వాలేదు, మన దగ్గర చాకు లాంటి మెకానిక్ ఉన్నాడు. ఒరే ప్రభో వాడి చీకనక పడిందంటే గజానికి 10 సార్లు ఆగుతుందంటావు. కుర్రాన్ని చూసి చెప్పండి మీరు. ఏమిటి బాబాయ్? మీరు ధర్మారావు గారని పెద్ద మనిషి, పెద్ద మనసు, పెద్ద బంగళా, పెద్ద ఆస్తి. నమస్కారం చెయ్యి. అంత పెద్దవారికి నమస్కారం పెట్టకూడదు బాబాయ్. ఏ బాబులే, ఎవరబ్బాయి నాయనా? తండ్రి ప్రేమకు నోచుకున్న అభాగ్యుడిని. వీరి కారు 10 గజాలకు ఒకసారి అయిపోతుందిరా. ఓ సంతేనా? మీరు క్షణాలు కూర్చోండి సార్, వెంటనే రిపేర్ చేసేస్తాను. రండి సార్. అంతే, ఆ రంగా ఖర్చు చేశాను. అంటే అన్ని అలా మధ్యలో వదిలేస్తుంటాం అనమాట. సో కార్ రెడీ. వెరీ గుడ్. ఇంకెక్కడ ఆగదు. ఆగాల్సిన కూడా ఆగదా? నీ బిల్లు తర్వాత ఇస్తాను, ఇది నువ్వు ఉంచుకో. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సినా సరే నా దగ్గర రా. అలాగే సార్. ఆ కుర్రాడితో చెప్పు. అబ్బాయి. ఏం బాబాయ్? ప్రభోబాయ్. ఏంటి బాబాయ్? ఇది నాదే బాయ్. బిల్లు వేరే అన్నాడు కదా బాబాయ్. 50-50. అంతే. అమ్మా, నీకు చీర తీసుకొచ్చానమ్మా. నాకా? డబ్బెక్కడిదిరా? అమ్మా, ఈ రోజు పెద్ద మనసు గల పెద్ద మనిషి పెద్ద కారులో వచ్చి చిన్న రిపేర్ చేయించుకుని 200 ఇచ్చాడు. ఓ 100 భాస్కర్ కొట్టేశాడు. నా వంతా తెచ్చానమ్మా. చూడమ్మా ఎలా ఉందో. బాగుందిరా. కట్టుకోమ్మా. ఇప్పుడు కాదు, నీ పెళ్ళి కట్టుకుంటాను.
అమ్మా నాకు అమ్మమార్ కాఫీ ఇమిడియట్. ఆహా ఎవరి జాకెట్ సుందరి, ఓహో ఎవరి లంగా లవంగి, ఆహా ఓహో నువ్వేనా ఈ లంగా, నువ్వేనా నువ్వేనా ఈ జాకెట్, నువ్వేనా? ఏయ్, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పార్వతమ్మ గారు కుట్టేది ఆడబట్టలేగా, నీకు ఇక్కడేం పని? ఏ మాకు ఆడవాళ్ళుండ్రా, వాళ్ళకి బట్టలక్కర్లేదా? తమకు ఆడవాళ్ళు కూడానా? ఎంతమంది అండి? నాకే తెలియదు. ఓ 100 మంది ఉంటారు. అందరూ ఒకేలాగుంటారు. ఒకే కళ్ళు, ఒకే ముక్కు, ఒకే మొహం, ఒకే రూపం. ఆ ఒక రూపం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఎలా ఉంటుంది? రాజు వదలమంటుంటే పార్వతమ్మ గారు చూస్తారు. తలపేసేస్తాను. ఆ? ఇంకా చూస్తారనుకుంటే దుప్పట్లో దూరిపోదాం. దుప్పట్లో అయ్యో! దూరాక దూరమే ఉంది. ప్రభు, నన్ను పిలుస్తాను. ప్రభు, ఏమిటా అక్కడ పెళ్ళపెళ్ళమని శబ్దం వచ్చింది? తెలపరా కాదమ్మా, తడతడ తడతడ. తడతడ కాదండి, దడదడ దడదడ. వదలమంటుంటే. అయ్యో! ఏమిటా అది? విజయ, నువ్వెంతసేపు అయిందమ్మా వచ్చి? బట్టలు కుట్టారేమో తీసుకెళ్ళడానికి వచ్చానండి. ఈయన గారు ఉన్నారు. పార్వతమ్మ గారు ఈ రౌడీ మీ ఇంట్లో ఎందుకున్నాడు? అసలు ఎందుకు రానిచ్చారు? ఇలాంటి వాడిని తెలియకున్నానమ్మా. నువ్వు తెలియక ప్రేమించావు. బాషే ఇప్పటికే 3 పెగ్గలు తాగేవరా, ఇంకా తాగు. ఎక్కువగా తాగితే తాగుబోతు అనిపించుకుంటా. రాజాబాయ్, నేను తాగింది 3 పెగ్గులే, కానీ నువ్వు 3 బాటలు సోడా లేకుండా ఖాళీ చేసి. చేపకి మనిషికి పోలికేమిట్రా? పైగా ఇవాళ నేను ఒక ముఖ్యమైన పని చేయాలి. ఆ పనేమిటో నాకు చెప్పకూడదు. అరే జంగ్లే, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఓకే. పింటూ, భాస్కర్ బిల్లు కూడా నా అకౌంట్ లో వేసుకో. బేరా జంగలే, ఇంతకాలానికి నీకు నాకు పడిందిరా పోటీ. ఈ దెబ్బతో నువ్వో నేను ఒక్కడమే ఉండాలిరా ఈ ఊళ్ళో. రాజా, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు మగాడివైతే నాకు కూడా ఒక చాకు ఇవ్వు. అరే జంగలే, ఉన్నది ఒక్కటే చాకురా, ఇద్దరం దీంతోనే ఆడుకుందాం. రాజా, చిన్నప్పటి నుండి కత్తితో ఆడుకున్నాను. దీనికి ఎంతో రక్తం సాగించాను. దీన్ని నమ్మకూడదు, నమ్మకూడదు. రాజా, నువ్వెన్ని కూలీలన్నా చెయ్యి, ఆడవాళ్లను పసిబిడ్డలను చంపు. ఆ పుణ్యమేరా మనం చేసిన పాపాలన్నిటినీ కడిగేస్తుంది. ఇది మాత్రం
సంపునండి. ఎక్కడున్నాడు వాడు? చెప్పు, ఎవడు వాడు? పాపారావు, పాపారావు, పాపారావు ఉన్నారటయ్యా. నా భార్య బిడ్డలు బతికే ఉన్నారట. ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్తేనే, ఎలా తెలిస్తేనే వాళ్ళు ఉన్నారు. సంతోషం సార్, చాలా సంతోషం. ఎక్కడున్నారో? ఎక్కడున్నారో తెలిస్తే ఈ పాటికి నేనే తెచ్చి ఇంట్లో పెట్టంటాయా? ఇది వరకు నువ్వు సరిగా వెతకలేదు. వెతకమంటే వాళ్ళు పోయి ఉంటారు అని చెప్పి ఊరుకున్నావు. ఈసారి వాళ్ళని వెతికి ఇంటికి తీసుకురాకపోతే నువ్వు ఇక్కడికి రావద్దు. నీ మొహం నాకు చూపించద్దు. అలాగే సార్, ఈసారి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాను. వెళ్ళు. బేబీ, నాన్న నీకు స్వీట్ తెచ్చాను. నాన్న ఈ రోజు ఫస్ట్ తారీఖా నాన్న? అవునమ్మా, ఇదిగో. లడ్డు, లడ్డూలంటే నాకెంతో ఇష్టం. అందుకే తెచ్చానమ్మా. ఏమండి, ఇదిగో కాఫీ. ఇదిగో నీకు పూలు తెచ్చాను. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారు? ఆపరేషన్ చేస్తే చూపిస్తుందన్నారు, కానీ దానికి 2000 అవుతుందన్నారు. 2000? ఏమండి, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి సీత. మా ఆఫీసులో కొందరు జేబుల్లోకి డబ్బు ఎలా వచ్చి పడుతుందో చూస్తుంటే బేబీ చీకటి జీవితం గుర్తుకొచ్చి పాపము పుణ్యం డబ్బు సంపాదించి బేబీకి చూపు తెప్పించాలనిపిస్తుంది. వద్దండి, వద్దు. ఆ పాపిష్టి డబ్బుతో కంటి చూపు రావడం కంటే అదలా ఉండిపోయినా పర్వాలేదు. పుణ్యం పుట్టి పాపం చేయకూడదండి. సీత, పహిలన్ భాయ్, రండి రండి. రండి పుండి తర్వాత ముందు నా జీప్ ఏమైందో చెప్పు. మీ జీపా జట్టు జట్టు విమానంలో తయారైంది. చూడండి ఎంత చక్కగా ముద్దుగా గర్వంగా నిలబడిందో. పిచ్చుండా శ్రీమద్రవారవుడ గోవిందో హార్. రాయ్ భద్రం బాయ్, ఇదేనా నువ్వు చెప్పిన చెట్టు? జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై బజరంగ బలి. జై బజరంగ బలిని తలుచుకున్నావు కాబట్టి బతికిపోయావురా. రేపు సాయంకాలం కల్లా నేను ఇచ్చిన 1000 రూపాయలు జీపు ఖరీదు 10,000. 9,000 అండి. 11,000 ఇచ్చావో సరి, లేదో నిన్ను నీ గ్యారేజ్ ని ఖబర్స్థాన్ చేస్తాను. అదే ఊరు సార్? ఊరు కాదురా, శ్మశానం. 1000, 10,000, మొత్తం 11,000. శ్రీమద్రమారవణ గోవిందో. ఏమిటి బాబాయ్ అరిక చెప్తున్నావా? శ్రీమద్రమారమణ గోవిందో హాయ్. బాబాయ్ పహిల్వాన్ వచ్చాడా? వచ్చాడ్రా. మీరు చేసిన నిర్వాహకం చూసి రేపొద్దున 11,000 చెల్లించకపోతే నన్ను నా గ్యారేజీని అదేస్తాను, అదేదోస్తాను. ఏస్తాను బాబాయ్. ఏ పాకిస్తాను ఖబర్స్తానా? అనా వాళ్ళకి అడుస్తాను, అదే చేస్తాను. ఏం పర్వాలేదు, సాయంత్రం కల్లా ఈ జీప్ ని సరికొత్త జీప్ లో తయారు చేస్తాను. మీ డబ్బు 100 పోయండి. అక్కర్లేదులే, ఉంచు. ఓర్ని అబ్బ కడుపులో పెట్రోల్ పుట్ట, మంచి యాక్టర్ రా నువ్వు. ఓ వేషం కడతావా? సినిమాలో ఇప్పిస్తారా సార్? కాదు, ఓ మంచి నాటకంలో నీకు మంచి వేషం ఉంది. అమ్మ చచ్చిపోయింది నాన్న. బ్రతుకున్నంత కాలం నిన్నే తలుచుకుని. ఒరే చిట్టి, ఒరే రఘు, నీకో నాన్నున్నాడు రా, ఆయన కోటీశ్వరుడు రా అని చెప్పిందే కానీ నీ పేరు చెప్పలేదు నాన్న. నీ పేరే చెప్పుంటే నిన్ను ఇలా బ్రతకనిచ్చేవాళ్ళ. ఏమిటయ్యా పాపారావు, ఎవరితను, ఏమిటిదంతా? మొదట్లో నేను నమ్మలేదు సార్ ఇతని మాటలు, కానీ
మెళ్ళో ఈ తాయెత్తు చూశాక సార్ మీ జ్ఞాపకం ఉందా 2 ఏళ్ల బాబుకి శ్రీరామరక్ష అని మీరు మెళ్ళో ఈ తాయెత్తు కట్టారు. ఈ తాయెత్తు నిజంగానే శ్రీరామరక్ష అయింది సార్. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని మీ బాబుని మళ్ళీ కలిపింది. నువ్వు నా రఘువ. ఎంత దురదృష్టవంతుని రా నాయన. దేవతలాంటి మీ అమ్మను అనుమానించి వెళ్ళగొట్టాను. ఎన్ని బాధలు పడిందో, ఎక్కడెక్కడ తిరిగిందో, ఎన్ని కష్టాలు పడ్డాయి. అయ్యో అయ్యో ఆ కష్టాలు గుర్తేదు నాన్న. ఎండకెండరు, వానకి తడితారు, పెంట కుప్పల్లో, మురికి కాలువల్లో. లక్డీకా పూల్లో నిద్రపోయారట. యాబిట్స్ అంతా ఆకలి 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 అంటూ అలమటించారట. ఆకలి ఆకలి ఆకలి. ఇప్పుడు ఆకలిగా ఉందా? ఉన్నది అది నాన్న. ఇంకాసేపు ఉంటే ఆకలి చస్తుందో నేనే చస్తాను. అలా జరగకూడదు నాయన. నువ్వు వెంటనే స్నానం చేసి భోంచేద్దు గాని. పాపారా చాలా ఆనందంగా ఉందయ్యా. 25 సంవత్సరాల తర్వాత నా కొడుకు నాకు దొరికాడయ్యా. పని వాళ్ళందరికీ బోనస్ ఇచ్చే. నా ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ డిన్నర్ అని అనౌన్స్ చేస్తాను. పద బాబు పద పద. ఎవరు నాన్న ఈ మృగం? తప్పమ్మా తప్పు. చిన్నప్పుడు తప్పు మన రావు గారు అబ్బాయి రఘు. పాప నీ పేరేమిటి? పెట్టిన పేరు సరోజ. అందరూ పిలిచేది బాబీ. బాబీ బాబీ. కమరే మే బందో అవరో చావే కోజా అవరో ఒరేయ్, ఆ అమ్మాయి నీకు వరుస కాదు. అయినా నీ వరుస నాకేం నచ్చలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీకు బెబ్బే నాకు బెబ్బెబ్బే. కూర్చో బాబరా. రా బాబు కూర్చో. ఇది కావాలనా? తీసుకో. ఇది కూడా కావాలి. అలాగే లేవయ్యా. ఎవరు తీసుకోవట్లే. కూర్చో తిను. నానా మామిడి పడి పెడతా. ఆటను తింటుకోలేవయ్యా. కూడా చేతులు ఏమిటి మరి అంత అసహ్యంగా తింటా? పాపం ఎంతకాలం అయిందో సార్ అతను అన్నం ముఖం చూసి. అయినా మరి అంత అసహ్యంగా అన్నం తినవా? నా కాపు వచ్చింది. నీ పోటీ కూడా తినేటాను. తినకూడదు నాయన. మనవాడు కదా నాకు ఎందుకు ఎవరు తిన్ను అలవాటే. నడక నేర్చిన అందమా కాస్త పలకరిస్తే భావమా. నడక నేర్చిన అందమా పలకరిస్తే పాపమా. మాట నేర్చిన మౌనమాని మూగ మనసే గానమా. నడక నేర్చిన అందమా కాస్త పలకరిస్తే పాపమా. పరిమళించే పారిజాతాల వానలో తడిసిపోతూ నిన్ను చూశాను తొలిసారి. పరిమళించే పారి
చూశాను తొలిసారి ఆరారు ఋతువులామని ఆ పూలు నీ నవ్వులేనని చెప్పబోతే చెంగు చాటైనావు ఆ చెంగుతో ముళ్ళు ఏ నాటికో ఏ జన్మకో నడక నేర్చిన అందమా కాస్త పలకరిస్తే పాపమా జలధరించే సంజె నారింజ ఎండల్లో నడచి వస్తే నిన్ను చూశాను ఒకసారి జలధరించే సంజె నారింజ ఎండల్లో నడచి వస్తే నిన్ను చూశాను ఒకసారి నీ ముద్దు మందారనే చెలి అరచేత గోరింట జాబిలి చూడబోతే పూల చాటైనావు ఆ పూలతో పూజలే నాటికో ఏ జన్మతో నడక నేర్చిన అందమా పలకరిస్తే పాపమా మాట నేర్చిన మౌనమాని మూగ మనసే గానమా నడక నేర్చిన అందమా కాస్త పలకరిస్తే పాపమా మన షాప్ పెడుతున్నావా? లేదు బాబు, మీకోసం మీ నాన్నగారు బట్టల షాపునే ఇంటికి తెప్పించారు. నాకోసమా? అన్ని నాకోసమే, అన్ని నాకోసమే, అన్ని నాకోసమే. నాన్న ఆ పులి బూట్లు కూడా నాకోసమేనా? నీకోసమే నాయనా. నీకు నచ్చాయా? బాగా నచ్చాయి. ఒక్కటి నచ్చలేదు నాన్న. ఏమిటయ్యా పాపారావు, ఒక్కటి నచ్చలేదంటాడు అబ్బాయి? అంటే కాస్త ఓల్డ్ ఫ్యాషన్ గా ఉన్నట్టున్నాయండి. అవును, అన్ని ఓల్డ్ ఫ్యాషన్స్. ఓహో, దానికేముంది బాబు, షాపుకు వెళ్ళి నీకు నచ్చినవి కొనుక్కో. మరి డబ్బు? డబ్బుకేముంది, నేను ఇస్తాను. ఎంత కావాలి నీకు? అయితే నాకు 50 రూపాయలు కావాలి. 500 కావాలి నాన్న. 5,000 కావాలన్నా. 5,000? దానికి ఏడుపెందుకు బాబు, ఇదిగో 5,000. వెళ్ళి నీకు నచ్చినవి కొనుక్కో. ఆ? వస్తానన్నా. ఇదిగో పాపారావు. అబ్బాయి ఇందులో ఒకటి నచ్చలేదంటున్నాడు. ఇవన్నీ షాప్ వాడికి రిటర్న్ చేసాయి. అదిగో చూడు, వాడితో కూడా నువ్వు షాపుకి వెళ్ళి అన్ని నచ్చేట్టు కొనిపించా. ఇదిగో చూడు, షాపు వాళ్ళు కుర్రాన్ని మోసం చేస్తారు. నువ్వు దగ్గరుండి బిల్లు వేయించు. మరేం లేదయ్యా, వాడితో వెళ్ళు. వెళ్ళవయ్యా. ఎక్కడ జారుకుంటున్నావు? రాని నా వాట. వాట? ఓహో, నోట. ఇదిగో 100. ఓర్ నీ అబ్బాతల బట్టతలైపోను. నాకు 100 ఇస్తావరా? అసలు ఏం కష్టపడ్డారా నువ్వు? లేకపోతే నువ్వేం కష్టపడ్డావురా? ఇట్లాంటి తప్పుడు కూతలకు వస్తావనే అగ్రిమెంట్ కూడా జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. గుర్తుందా? 50-50. రాని. ఇదిగో 400. నువ్వు వట్టి పిసురు కొట్టి. ఓకే, మా నాన్న కూడా పిసిని కొట్టే. రాని. ఇదిగో 1000. నువ్వు వట్టి దుర్మార్గుడివి. ఓకే, మా తాత కూడా దుర్మార్గుడే. రాని. ఇదిగో ఇంకో 1000. నువ్వు వట్టి కర్కోడివి. ఓకే, మా ముత్తాత కూడా కర్కో. ఇంకోసారి తిట్టి ఇంకో 1000 ఇవ్వరా? నాకు అభ్యంతరం లేదు. అమ్మా, నువ్వు చాలా చాలా మంచిది. తాత. ప్రభు, ఏంటా ఇది? ఆ ఉన్న ఉద్యోగం కాస్త పోగొట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయాలని? నాకేమమ్మా, చేతిలో పనుంది. నేనే గ్యారేజ్ పెడతాను. గ్యారేజ్ పెట్టడం అంటే సామాన్యమా? ఎంత డబ్బు కావాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? దానికో ప్లాన్ వేసానమ్మా. ఒక రోజు పెద్ద మనిషి నాకు 100 రూపాయలు ఇనాయిచ్చాడని చెప్పానే. ఆయన ఎంత పెద్ద మనిషో, ఆయన మనసు కూడా అంత పెద్దది. ఎంత పెద్ద మనసు అయినా ముక్కు మొహం తెలియని నీకు వేలకు వీళ్ళు ఎందుకు ఇస్తాడు? అయినా ఎందుకు ఇవ్వాలి? ఏమిటోనమ్మా, ఆయన్ని చూడగానే
ఎవరో దగ్గర వాళ్ళను, చాలా కావలసిన వాళ్ళని చూసినట్లుగా ఉంది. నేను అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తారనే నమ్మకం నాకుందమ్మా. ఏమిటో నీ పిచ్చి. చూస్తావుగా. ఎవరు కావాలండి? అయ్యగారు ఉన్నారా? వస్తున్నాను, కూర్చోండి. నమస్కారం అండి. ఓ ప్రభు, ఏమిటి బాబు ఇలా వచ్చా? ఏం లేదు, ఓ చిన్న సహాయం కావాల్సి వచ్చాను. సహాయమా? ఏం కావాలి? నేను సొంతంగా గ్యారేజ్ పెడదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇక మీద నా కార్లని నీ గ్యారేజీకి పంపిస్తానయ్యా. అది ఎలాగో తప్పదనుకోండి, కానీ గ్యారేజ్ పెట్టుకోవాలంటే కాస్తంత పెట్టుబడి కావాలి. ఎంత కావాలి? కనీసం 5,000. 5,000? ఇస్తారు నాన్న, మీరు ఇస్తారు, అడ్డమైన వాళ్ళకి ఇస్తారు. అడ్డమైన వాళ్ళంటావేట్రా మన ప్రభు? మన ప్రభు, మన ఎత్తి మీద దేవుడు. నేను 5 స్టార్ హోటల్ పెడదామని సైట్ కూడా ఫిక్స్ చేశాను, ప్లాన్ కూడా వేయించా, అంతా రెడీగా ఉంది. నాకు లక్షలు కావాలి. నీకు కావాల్సింది లక్షలో, పాపం అతనికి కావాల్సింది 5,000. నిజమే అనుకోండి, కానీ అవసరమైనప్పుడు 5,000 5 లక్షల్లో అనిపిస్తాయి. అది కాదే బాబు గారు, ఉం? నేను వెళ్ళొస్తాను. చూడు బాబు, మీ అబ్బాయికి అంత అవసరం అయితే నాకు ఇవ్వడం బాగుండదు. థ్యాంక్స్, వెళ్ళొస్తాను. ఏంట్రా ప్రభు, నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు వెళ్ళిన పని అయినట్టే ఉంది. కాలేదమ్మా. అదేంట్రా, చాలా పెద్ద మనిషి, పెద్ద మనసు, తప్పకుండా సహాయం చేస్తాడని వెళ్ళావు. నిజంగానే పెద్ద మనిషి, పెద్ద మనసు. కానీ అక్కడ పాపారావు ఒక మేనేజర్ ఉన్నాడు. అయితే నువ్వు అన్న పెద్ద మనిషి పేరు? ధర్మారావు అమ్మా. అదేమిటమ్మా అలా ఉలికిపడ్డావు? అదే ఏం లేదు, నీ చిన్నతనంలో నేను ఆ ఇంట్లో దాసీగా ఉన్నాను. ఆ పాపారావు మూలాన్ని నేను ఆ ఇల్లు విడిచిపెట్టాల్సి వచ్చింది. వాడు చాలా దుర్మార్గుడు. వాడు మాట అంటే ఆయనకు వెళ్ళదు. వాడు అక్కడ ఉన్నంత వరకు నీకు అక్కడ ఏ పని జరగదు. మా సుతులకు సరుకు దిగింది ఆనంద్? లేదు సార్, ఏ? వాడెవడో కస్టమ్స్ ఆఫీసర్ పుణ్యమూర్తట, ఒక్క సామాన్ దిగనటం లేదు. 4 కుక్కరొట్లు పడైపోయావా? లాభం లేదు సార్, వాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఓరి వీడమ్మా కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ పుట్టా, మరీ అంత స్ట్రిక్టా? అవును సార్. ఇదిగా పచ్చ నోట్లు వాసన చూపిస్తే కాలే కాలే శవమైనా లేచి పరిగెడుతుందో వీడు లెక్క. లంచం ఇస్తావా? లంచం ముందు డబ్బు ఇచ్చి తీసేయి. మీ సిన్సియారిటీకి చాలా సంతోషం సార్, చాలా సంతోషం. కానీ మీరు ఇలా మడిగట్టు కూర్చుంటే మీకు గుడ్డి కూతురుంది. పాపం ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించాలని మీరు ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నారు. ఆహా, చేయించగలిగారా అని. అలాగే మీకు పెళ్లిడికి వచ్చిన చెల్లెలుంది. మరి చేతన్ రాళ్లతో ఆ అమ్మాయి పెళ్లి చేయగలరా? ఇక్కడే కాదు సార్, ఇంట్లో వాళ్ళకి చేయాల్సింది కూడా డ్యూటీయే. ఆలోచించుకోండి. నథింగ్. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేను పోలీసులకు అప్పగిస్తాను. ఎవరిని? నన్నా ఈ డబ్బునా? ఇద్దరికి కాకుండా పోవటం ఎందుకులేండి. Get out. ఓరి వాడమ్మా కడుపులో క్యాన్సర్ వ్యాధి పుట్ట, వాడేం ఆఫీసరో మరి. అన్ని విధాలా ప్రయత్నం చేశాను. అక్కడికి 20,000 లంచం ఇస్తాను. అదే జంగలే, నాగంత చెప్పు. ఉందిగా నీ రేటు 2. ఆడికైతే 20,000. 20,000 వాడిని తీసేసేవాడు 2,000. జంగలే, అసలు నీ పేరా కదా బాబాబు, అట్లా అంటే ఎట్లా? నా బిజినెస్ అంతా లాస్ లో ఉంది. ఇదిగో పోనీ ఇంకొకటి వేసుకో, ఈసారికి చూసుకుందాం. ఇంకా ఎంతమంది ఉన్నారేంటి నీ లిస్ట్ లో? నాలాంటి మంచి వాళ్ళకి శత్రువులు ఉంటూనే ఉంటారు నాయన. ఏం చేస్తాం? ఇందా అడ్వాన్స్. మరి నమ్మకంగా వెళ్ళరానా? అరే జంగలే, ముందా డబ్బుది. అబ్బా రాజా, అంతలోనే అంత కోపం? ఈ రాజా డబ్బు తీసుకోడు. తీసుకున్నాడో పని జరిగినట్టే. Get out. డబ్బు తీసుకోనివాడు గెటౌటే, తీసుకున్నవాడు గెటౌటే. అంటే ఇచ్చేవాడు వెతవన్నమాట మధ్యలో. చూసారా మీ కూతురు ఎంత మాట ఉందో? ఏమే, మీ నాన్నగారు జీతం తెస్తారని నేను మంచి టిఫిన్ చేశానా? పోనీరా బాయ్ చిన్నపిల్ల. బేబీ, సాయంకాలం నీకు బర్ఫీటానా? ఓ ఏమండి, నీ లిస్ట్ ఏమైనా ఉందా? నాకు లిస్ట్ ఏం లేదు కానీ బేబీ కంటే ఆపరేషన్ కి ఎక్కడో అప్పు చేస్తాన్నారుగా. అప్పుతో పాటు అప్పు. విజయ్ పెళ్లి విషయం కూడా ఆలోచించండి. ఏమిటో వదినా నువ్వు ఇప్పుడు అప్పు చేసి నా పెళ్లి చేయాలా? అనయ్య, ముందు బేబీ సంగతి చూడు. అవును, నాకు ఆపరేషన్ చేసిన తర్వాతే అత్తయ్య పెళ్లి చేయాలి. ఎందుకనమ్మా? మరి నేను అత్తయ్య పెళ్లి చూడాలిగా. అసలు నేను పెళ్లి చేసుకుంటేగా నువ్వు చూడ్డానికి. అదేమిటమ్మా,
నా పెళ్లి గురించి మీరెవరు బాధపడద్దన్నయ్య. ఏమ్మా నువ్వే చేసేసుకుంటావా? ఎవరన్నా ప్రేమించావా ఏమిటి? చెప్పమ్మా, చెప్పంటుంటే కుర్రాడు మంచివాడు అయితే చాలు, కులం గోత్రంతో పని లేదు, వెంటనే పెళ్లి జరిపించేస్తాను. పో అన్నయ్య. ఆ సిగ్గే చెబుతోంది. సంధ్యారాగం అరుణ గీతమైనాలో రాగం తీసింది, ప్రాణం లేచి వచ్చింది, ప్రణయం పూలు పూసింది, మనోహరం మధురం మన చెలిమికి సాయంత్రం. సంధ్యారాగం అరుణ గీతమైనాలో రాగం తీసింది. ఎగసి ఎగసి ఆ సాగరమే సొగసు చూడగా అంబరమై, నీలో కళలు తాకే అలలు తీసే వలపు సంగీతం, వయసు దాటిన నాదనిదై మనసు చెప్పిన తీరనిదై, పొంగే కడలి పలికింది నాలో లేని అనురాగం. అందంతో తొలి పరిచయం నేడే జరిగే తుషారాలలో, సరాగమై సగమై ఫలించని మన చూపుల సుముహూర్తం. సంధ్యారాగం అరుణ గీతమై నాలో రాగం తీసింది, ప్రాణం లేచి వచ్చింది, ప్రణయం పూలు పూసింది, మనోహరం మధురం మన చెలిమికి సాయంత్రం. సంధ్యారాగం అరుణ గీతమై నాలో రాగం తీసింది. గగన వీణలో పిలుపులుగా, కనుల నీడలో మెరుపులుగా, నీలో మనసు నాలో మమత కోరే తేనెదారై, అణువు అణువున ఆశలుగా, తనువు తనువున అల్లికగా, నీలో అలలు నాలో కరిగి కలిసే ప్రేమ తీరాలై. అనురాగంతో ఇదే అనుభవం నేడే కలిగే విలాసాలలో, వసంతమై వలపై సుమించని మన ఇద్దరి అనుబంధం. సంధ్యారాగం అరుణ గీతమై నాలో రాగం తీసింది, ప్రాణం లేచి వచ్చింది, ప్రణయం పూలు పూసింది, మనోహరం మధురం. ఇదే మన చెలిమికి సాయంత్రం. సంధ్యారాగం అరుణ గీతమై నాలో రాగం తీసింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే అన్నయ్య ఇంకా రాలేదన్నమాట. అవునత్తయ్య, మరి నేను నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజు ఫస్ట్ తారీఖు కదా. అవును కదా. నాన్న స్వీట్స్ తెస్తారు కదా. అవును కదా. మరి తినాలి కదా. నిజమే కదా. నానొస్తే నేను లేపుతా గాని పొద్దుపోయింది, పడుకుందా పదమ్మా. తప్పకుండా లేపాలి. స్వీట్స్ అన్ని నువ్వే తినేయకూడదు. సరే లేవే, నీకే ఉంచుతా. ఏం భాస్కర్, రండి బాబు రండి. ఆలస్యం ఏంటి? మీకోసం చూస్తున్నాను. పార్సల్ రెడీయా? అదే సార్, ఈ రోజు బర్ఫీ బాగా కుదిరింది, అదే కట్టించాను. వెరీ గుడ్. మా బేబీ కూడా బర్ఫీయే కావాలందయ్యా. ఇదిగా. సారీ సార్. వాట్ మిస్టర్, భలే స్పీడ్ గా ఉన్నావు. గర్ల్ ఫ్రెండ్ ఏమైనా కలుసుకోబోయే స్పీడా? కాదు, ఇది కలుసుకొస్తున్న స్పీడ్. ఓ ఐ సీ.
నేను కూడా నీలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ అనేది షార్ట్ గా కలుసుకుంటుండేవాడిని, కానీ ఇప్పుడు మనిషి అదేమిటి సార్? ఇంకెందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాను. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓ స్వీట్ పాన్ కట్టవయ్యా. ఎవరు ఎందుకంత ఘోరం చేశాను? నేను నీకేం అపకారం చేశాను? నా భార్య, నా చెల్లి, నా బేబీ, నా బేబీ, నా బేబీ, నా బేబీ. ఏమండి, హత్యండి, హత్య జరిగిందండి, హత్య జరిగిందండి. ఏమండి, 3 నిమిషాల ముందు చూశారండి, లక్షణంగా నడిచేస్తున్నాడు. అంతలోనే దొంగ రాస్కెల్, నువ్వే హత్య చేశావు, నాటకం ఆడుతున్నావు. నాకేం తెలియదండి. ఎవరు చేశారు హత్య? వీధిలో కూని జరిగింది, అది నేనే చేశానని పోలీసులు తరుముకొస్తున్నారు. నేను నిర్దోషిని, నిజంగా నిర్దోషిని. ప్లీజ్ నన్ను కాపాడండి. సరే, అందాక అక్కడ దాకు. ఓ హంతకుడు ఇలా పారిపోయి వచ్చాడు. మీ ఇంట్లోకి ఏమైనా వచ్చాడా? అబే, ఎవరు రాలేదే సార్. ఆ పర్సు ఇప్పుడు హత్య చేయబడ్డ శవం దగ్గర దొరికింది. నేను ఒకసారి చూడొచ్చా? వాయిస్ చూడండి. వాడు చంపినవాడు అక్కడే. పారిపోయాడు. ఆయన ఎవరికి అన్యాయం చేశారు గారు, నీతికి న్యాయానికి కట్టుబడి బ్రతికారు. ఆయనకు ఇంత గౌరవని చావు. ఆయన్ని చంపడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయో ఆఫీస్కి వెళ్తూ అన్నారు. ఆపరేషన్ చేస్తాను, నీ పెళ్లి కూడా చేస్తానని ఎంతో సంబరంగా చెప్పి వెళ్ళారు. ఏది చేయకుండానే కోరిక తీరకుండా వెళ్ళిపోయారు. ఏడవని అమ్మా, ఏడవని. ఏడుపు నా రాక్షసుడికి తగులుతుంది. నా కడుపు వెంట వాడిని నిలువు నా కాల్చేది తగులుతుందమ్మా. వాళ్ళందరి ఉసురు వాడికి తప్పకుండా తగులుతుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నా? నాన్నగారు ఇంకా రాలేదా? అమ్మా బేబీ, తెలీదు, నాకు తెలీదు. ఏమిట్రా, ఏమిటి అంత కాకబెట్టా? ఏదో పీడకలు వచ్చిందమ్మా. రాత్రి అన్నం తినకుండా ఆకలితో పడుకుంటే పీడకలలో లేచి మొహం గడుపురా, టిఫిన్ చేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా.
నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమిటో ఎవరు ఎందుకంత ఘోరం చేశాను? నేను నీకేం అపకారం చేశాను? నా భార్య, నా చెల్లి, నా బేబీ, నా బేబీ, నా బేబీ, నా బేబీ. రాజా, ఆ సీసాలో ఉందేమిటో తెలుసా? బ్రాందీ కాదు, నా రక్తం. నా రక్తం నీ చేతుల నిండా ఉంది. నా రక్తంతో తడిసిన నీ కత్తిని ఇక ముందు నువ్వు తాకలే. నా రక్తం నీకు నిషా కలిగిస్తుందనుకుంటే తాగు రాజా, తాగు రాజా, తాగు, 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 తాగు. రాజా, నువ్వు ఎన్నో హత్యలు చేసి న్యాయాన్ని చట్టాన్ని తప్పించుకోవచ్చు, కానీ నా హత్య మాత్రం నేను వదిలిపెట్టను. మనిషికి మనసే కోర్టు, చట్టం, న్యాయం. మనసే శిక్ష. రాజా, నీ మనసే నిన్ను వెంటాడి వేధించి చిత్రవధ చేస్తుంది, చిత్రవధ చేస్తుంది, చిత్రవధ చేస్తుంది. ఏడుకున్న రాక్షసుడికి తగదు నా కడుపు వెంట వాడిని. భగవాన్, నేను ఇక భరించలేదు. నీ కత్తికి బలై నా కోసం గుండె పగిలేలా ఏడుస్తున్న నా భార్య శోకాన్ని చూసి భరించలేదు. నా తావుతో బంగారు భవిష్యత్తు బుగ్గైపోయిన నా చెల్లెలు దుఃఖాన్ని చూసి భరించలేదు. నాన్న వస్తాడు, చూపు తెస్తాడని ఎదురు చూసే నా బిడ్డ ఆశను చూసి భరించలేదు. రాజా, నీకు ధైర్యం ఉంటే నా ఇంటికి వెళ్ళి నా వాళ్ళ గోడు విను. నీలో మంచి మానవత్వం ఉంటే వెళ్ళు. నువ్వు చేసిన దారుణానికి ఫలితాన్ని చూడగలిగితే వెళ్ళు. నా రక్తంతో తడిసిన నీ పాపాన్ని ఆ అమాయకుల కన్నీళ్లతో కడుక్కోగలిగితే వెళ్ళు, 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 వెళ్ళు. ఎవరు? నాన్న, మాట్లాడవే నాన్న. జ్యోతి ఇంటికి వచ్చిన తర్వాత బేబీ అని ఎత్తుకుంటావుగా, ఎత్తుకోవే. ఇక్కడ నీ పక్కనే ఉన్నానమ్మా. నాన్న, అమ్మ అత్తయ్య పుట్టి పిచ్చోళ్ళు. నువ్వెక్కడికో వెళ్ళిపోయావని పుట్టిగా ఏడుస్తున్నారు. నాన్న, నువ్వు నా కోసం డాక్టర్ని తీసుకొస్తానికి వెళ్ళావు కదూ? అవును. అవును, నాకు తెలుసు. అందుకే ఇక్కడే కూర్చున్నాను. ఇలా అంతరెందుకమ్మా? నీకు దారి చూపించడానికి. ఇది వెళ్తుర్లేని దీపం కదమ్మా. వెలుతురంటే ఏమిటి నాన్న? బేబీ, బేబీ, నీకు మంచి డాక్టర్ని తీసుకొస్తానమ్మా. చాలా మంచి డాక్టర్ తీసుకొస్తానమ్మా. నీకు చూపొస్తుంది. అప్పుడు వెళ్తురంటే ఏమిటో నీకు తెలుస్తుందమ్మా. ఏంటి నాన్న, నీ నోరు వాసన వస్తుంది? అరే, గడ్డం కూడా పెరిగిపోయింది. నాకు తీరికెక్కడదమ్మా, ఒకటే పని. అందుకని లోపలికి పోదాం రా నాన్న. అమ్మ అత్తయ్య నిన్ను చూస్తే ఎంతో ఇదైపోతారు. నాన్న, అన్నం తిన్నా. ఎందుకనమ్మా తినలేదు? నువ్వు వస్తా అని, నీతో పాటు తిందా అని కాసుకొని ఉన్నాను. రా నాన్న, అన్నం తిందా. అమ్మా, అమ్మా, ఏమిటమ్మా, ఏమైంది? నాన్న వచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు. నాన్న ఇప్పుడప్పుడే రారమ్మా. ఎందుకు రారు? బేబీ, నీకెలా చెప్పనమ్మా, నీకెలా చెప్పనే? ఒరే పాపారావు, ఎంత దారుణమైన పని చేయించావురా నా చేత. ఎంత ఘోరమైన హత్య చేయించావురా. ఇది నువ్వు డైలీ చేసే పనేగా. ఎన్ని కూనీ చేయలేదు, ఎంతమందిని చంపలేదు. చంపాను, కానీ ఆ హత్యలు ఎందరి జీవితాల్ని నాశనం చేస్తాయో, ఎందరి కడుపుల్లో చిచ్చు పడతాయో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే మొట్టమొదటిసారిగా చూశాను. నిండు యవ్వనంలో ఉన్న ఆ తల్లి విధవరాలై విలపించడం చూశాను. అన్న తప్ప వేరే లోకం ఎరుగని ఆ చెల్లెలు కుమిలిపోవడం చూశాను. ఒక కాంతి కిరణం కోసం పరితపిస్తూ ఆ కన్న తండ్రి ఆ కాంతి కిరణాన్ని తెస్తాడని ఇస్తాడని ఎదురు చూస్తున్నా గుడ్డి దీపాన్ని ఆ పసి పాపను చూశాను. నేను ఎన్నో కూలీలు చేయొచ్చు, ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆ భార్యకు భర్తను, ఆ చెల్లెకు అన్నయ్యను
ఆ బిడ్డకు తండ్రిని ఇవ్వగలనా నువ్వే కాదు ఆ దేవుడు కూడా ఇవ్వలేడు. చూడు రాజా, కొంతమంది కూనీలు చెయ్యటానికి పుడతారు, కొంతమంది చేయించడానికి పుడతారు. అంటే నువ్వు నేనన్నమాట. ఎందుకు అనవసరంగా గుండెలు బాదుకుంటావు? ఎనర్జీ వేస్ట్. గుండె బాదుకోవటం కాదు, గుండె చీల్చుకున్న ఆ కోశ నన్ను వదలదు, కళ్ళు పొడుచుకున్న ఆ దృశ్యం కలపడక మానదు. ఒక్క కత్తిపోటుతో 4 హత్యలు చేశానంటే సరే అయితే 5వ కూనీ కూడా చేసే గొడవ. క్యాండిడేట్ రెడీగా ఉన్నా, డబ్బు కూడా రెడీగా ఉంది. ఇదిగో చేస్తాను, 5వ కూని కూడా చేస్తాను. ఎవరినో తెలుసా? నిన్ను. పాపారావు, ఈ రోజు నుంచి నాకు 3 శత్రువులు. 1 రాజీవ్, 2 కత్తి, 3 నువ్వు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే ఆ కత్తిని విరిచినట్టే నీ మెడవిచ్చి పారేస్తా. బయటికి. ఇవి మన దగ్గర ఉన్న పాత హంతకుల వేలుముద్రలు సార్. ఇందులో వేటికి వేలుముద్రలు టాలీ కాలేదు. ఈ హత్య చేసిన వాడు ఆవిడ కొత్తవాడై ఉండాలి. అయినా చాలా అనుభవం వాళ్ళ చేశాడు సార్. ఎస్ వాడు మనకు కొత్తవాడు కావచ్చు, కానీ హత్యలు చేయడంలో పాతవాడు కావచ్చుగా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ కోసం అండి. నీ పేరు అప్లికేషన్ లో ఉంది. వయస్సు అది అప్లికేషన్ లో ఉంది. మరి నీ హైటు వెయిటు చెస్టు గెస్టు మీ చైల్డ్ యజమానా? 2 కాదు. నేను ఒక ప్రేమ పిపాసి, ప్రీతి అన్వేషిని. ప్రేమ బిచ్చ కోసం ఈ హృదయ పాత్రతో వీధి వీధి తిరుగుతున్న ప్రేమ బిచ్చగాన్ని. కనిపించిన నా ప్రియసి, దగ్గరికి రా, ఇంకో దగ్గరకు రా, ఇంకా ఇంకా. బాంబు వెళ్ళినట్టుంది ఇక్కడ. అవును సార్, లవ్ బాంబ్ నా చెంప మీద పేలింది సార్. హృదయంలో దూసిపోయింది సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆడపిల్ల వచ్చిందంటే ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను సార్. మన వ్యూ అంటే వ్యూ. ఏడిసావు గానీ ముందు బయటికి వెళ్ళు. ఓకే సార్. చూడమ్మా, నీ అప్లికేషన్ చూశాను, అంతా ఓకే. రేపటి నుంచి ఉద్యోగంలో చేరిపో. థ్యాంక్ యూ సార్. అగో, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతావేంటి? నమస్కారం అండి. వెళ్ళా. ఓహో, ఆపరేషన్ చేసి లాభం లేదు, వేరే కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? 2-3 వేలు కావాలి. 3,000. అలాగే సార్, రేపే తెస్తాను. చూడండి, ఇప్పుడు ఐ బ్యాంకులో కళ్ళు స్టాకు లేవు. ఒక వారం రోజుల తర్వాత కనపడండి. అలాగే సార్. రే భాస్కర్, వీడికి ఏదో దెయ్యం పట్టినట్టుందిరా. కాఫీ తాగుడు, భోజనం చేయడు, కనీసం బయటికి వెళ్ళడం కూడా మానేశాడు. నాకేం చెప్పట్లేదు. నీకైనా ఏమైనా చెప్తాడని అడగరా. ఏమైందా నీకు? ఏమీ కాలేదురా. కస్టమ్స్ ఆఫీసర్ని ఎవరో కూనీ చేశారు. అదే సమయానికి నేను అలా వెడుతూ శవాన్ని చూసి కేక పెట్టాను. అది నా సంగతి. ఎలాగో తప్పించుకుని ఇంటికి వచ్చి పడ్డాను. అంటే పోలీసులు చూసి భయపడుతున్నావా? అంతేకాదురా, 5 నిమిషాల క్రితమే ఆ మనిషిని పరిచయం అయ్యాడు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. మరుక్షణమే నిర్దాక్షిణంగా హత్య చేయబడ్డాడు. నేను తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించాను. బేటా బచ్ గయా మేరా బేటా. భగవాన్లా వచ్చి నాది ఒక్కగా ఒక బిడ్డను కాపాడావు. నాది వంశాన్ని నిలబెట్టావు. నీకు ఏమీ ఇచ్చి రుణం తీసుకుంటాను. అడుగు, నీకేం కావాలో అడుగు. నా కోసం ఏమీ అక్కర్లేదు. ఇలాగే ఒక బిడ్డను కాపాడడానికి 3,000 కావాలి. ఇవ్వగలరు? తప్పకుండా ఇస్తాం. ఇదిగో, ఇంతేకాదు, నీకు ఎప్పుడు పైసా కావాలన్నా మేము ఉన్నాం. అలాగే, నమస్తే. కాదు, నువ్వు కూనీ చేసిన సాంబు కొడుకు జగ్గు. కూనీకి కూని, రక్తానికి రక్తం. జగ్గు,
నేను అన్నీ మానేసి మారిపోయిన తర్వాత వచ్చావురా. అంటే గాజులు తుడుక్కున్నావా? నన్ను రెచ్చగొట్టదు. వెళ్ళు. నేను చేసిన కూలీలన్నిటికీ శిక్ష ఆ భగవంతుని దగ్గర అనిపిస్తాను. ఇలాంటి మనుషుల దగ్గర కాదు. మంచిగా చెప్తున్నాను, వెళ్ళిపోరా. ఏమిట్రా నీ మంచి? చాలు, దీంతో తృప్తిపడి వెళ్ళి మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. ఒకరిని చేసి 10 మంది కొడుతున్నారు. రాజా అంటే నీ ఫ్రెండ్ రౌడీ రాజానా? అవును, అతనే. అయితే చూస్తావురా, నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా. చావట దద్దములు పారిపోయారు. రాజాబాయ్, ఇది నా ఫ్రెండ్ ప్రభు. ఆరోగ్యంగిలి, ప్రభు కేవలం నీకు మిత్రుడేరా. నా కోసం రక్తం ధారపోసి నాకు ఆరోపణమయ్యాడు. ప్రభు, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను, మర్చిపోకు. ఆఖరికి నా ప్రాణం కావాలన్నా ఇస్తాను. ఏం బేబీ, ఇక్కడే కూర్చుండిపోయావే? నీకోసమే నాన్న. అప్పుడెప్పుడో వచ్చావు, అమ్మ వచ్చేలాగా వెళ్ళిపోయావు. అమ్మేమో నాన్నిప్పుడు అల్లా రాడు అని చెప్పింది. అలాగే నువ్వు రాలేదుగా. ఏమీ లేదమ్మా, నీ కంటి ఆపరేషన్ డబ్బు కోసం వెతుకుతున్నాను. దొరికిందా నాన్న? దొరికిందమ్మా. ఈ డబ్బు తీసుకెళ్లి డాక్టర్ ఇస్తాను. డాక్టర్ ఏమో నీకు ఆపరేషన్ చేస్తాడు, నీకు కళ్ళు వస్తాయి. నువ్వు కూడా మాలాగా అన్ని చూడొచ్చమ్మా. నిజంగానా నాన్న? నిజంగానమ్మా, కావాలంటే చూడు. నా కళ్ళు కనిపించగా. డబ్బు డబ్బేది? అమ్మా, అమ్మా. ఏమిటి బాబు? ఈ కట్టేమిటి? ఈ రక్తం ఏమిటి? ఎలా పడ్డావా? ఏం జరిగిందిరా? ఏం లేదమ్మా, చిన్న దెబ్బ. దీని కంగారు ఎందుకు? అమ్మా, నా స్నేహితుడు రాజా. ఏమిటి రాజా అలా చూస్తున్నావు? ఏమీ లేదు ప్రభు, అమ్మను చూస్తున్నాను. అమ్మ మనసును చూస్తున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడు రా ప్రభు. ఏం బాబు, నేను ఏమని చూడలేదా? పోనీ నేనేం ఏమననుకో బాబు. అమ్మా, అమ్మా. బాబు, ఇప్పుడు నేను అదృష్టవంతుడమ్మా. ఇన్నేళ్ల తర్వాత అమ్మనే పిలుపును, ఆ పిలుపులోని తీయదానాన్ని రుచి చూస్తున్నానమ్మా. బాబు. రాజా, ఇప్పుడు అమ్మ చేతి వంట కూడా రుచి చూడబోతాం. అమ్మా, మా ఇద్దరికి అన్నం పెట్టు. లేదు బాబు. బాబు రాజా, ఏం కావాలి? అన్నీ కావాలమ్మా, అంతా కావాలి. ప్రభు, ఇవాళ నీకు ఒక్కటి కూడా మిగల్చుకుంటా తినేస్తాను. వడ్డించమ్మా, అన్ని వడ్డించు. తిను బాబు, కడుపు నిండా తిను. నీకు కావాల్సినంత తిను. అమ్మా,
భోజనానికి ఇంత రుచి ఎలా వచ్చింది? నీ చేతిలో ఉందా? కాదు, నీ మనసులో ఉంది. నా మనసులో ఏముందో నాకే తెలియదమ్మా. నాకు మనసు కూడా ఉందని ఈనాటి వరకు తెలియదమ్మా. ఎవరు? అచ్చం మా అన్నయ్య గొంతులా ఉంది. అన్నయ్య, నేను ఎంత అదృష్టం ఉంటున్నమ్మా. క్షణం ముందు అమ్మ దొరికింది, ఇప్పుడు చెల్లాయి కూడా దొరికింది. అమ్మా చెల్లాయి, ఒక్కసారి నీ ముఖం చూపించమ్మా. ఇలా రామ్మా. ఏమో విజయ, కొద్దిగా రావడం అనేసా? మాకు అన్యాయం జరిగింది అత్తయ్య. ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అన్నయ్యని పొడి చంపేశారు. చంపేశారా? ఎవరు మొదలున్నారు? ఎవరు చంపింది చాలక పోలీసులు వెంట పడితే మా ఇంట్లోకి వచ్చాడట. నేను నిర్దోషిని, నాకు రక్షణ ఇవ్వండి అని వదిన అడిగాడట. వదిన అతను దాచింది. పోలీసులు వచ్చాక వాడు చంపింది మా అన్నయ్యని తెలిసింది. ఇంతలో వాడు తప్పించుకు పారిపోయాడు. అమ్మో, వాడెవడో కాలంటుకుండా ఉన్నాడు. ఏరా ప్రభు, ఈ సంగతి నీకేం తెలియదా? తెలీదమ్మా. నాకెలా తెలుస్తుంది? నేను ఇవాళకే బయటకెళ్ళానా? ఎవరికి తెలిసి మాత్రం చేసేదే ఉంది. అన్నయ్య పోయాడు, మేము దిక్కులేని వాడు అయిపోయాం. దేవుడు ఉన్నాడులేమ్మా, నీ ఘోష వాడికి తప్పకుండా తగులుతుంది. వాడి చిత్రవద అనుభవిస్తాడు. అనుభవిస్తాడమ్మా, తప్పకుండా అనుభవిస్తాడు. కానీ వాడు ప్రాణాలు ఇచ్చిన ఈ చెల్లాయనను మళ్ళీ ప్రాణాలతో తీసుకురాగలడా? బాబు రాజా, ఏమిటి నువ్వు అలా అయిపోతున్నావు? ఏమీ లేదమ్మా, ఇంతకు ముందే నువ్వు అన్నావుగా నాకు మనసుందని. అందుకనేనమ్మా, అందుకనే సింగపూర్ షిప్పుల సరుకు, అమెరికన్ ఎయిర్వేస్ లో దిగిన డ్రగ్ కన్సైన్మెంట్, ప్యారిస్ నుంచి వచ్చిన స్పెషల్ కాస్మెటిక్స్, దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్న గోల్డ్ బిస్కెట్స్ ఎప్పుడు క్లియర్ చేద్దాం సార్? ఎప్పుడైనా చేయొచ్చయ్యా, మనకడ్డే ఉంది. ఆ పుణ్యమూర్తి గారు అడుగు కలిగించేశాం కదా, లైన్ క్లియర్. సారీ పూసి నీ అప్ప కడుపులో రక్తం కట్టకట్టిపోను చెప్ప చేయకుండా లోపలికి వచ్చేయటమే. సారీ సార్, ఈ ఫైల్ అర్జెంట్ ఏమోనని. ఈ ఫైల్ కాదు, నా పిండా కూడా అర్జెంట్. వెళ్ళు. ఇదిగో కొత్తదాన్ని కాబట్టి ఈసారి వదిలిపెడుతున్నాను. మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చావో డిస్మిస్ చేసి పారేస్తాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. విజయ, నువ్వు సరిగ్గా విన్నావా? పుణ్యమూర్తి పీడ వదిలిందన్నాడా, వదిలించుకున్నాడా? అబ్బా, వదిలించుకున్నావండో నా చెవులారా విన్నాను. అయితే దీని ఎంతటికీ కీలకం పాపారావేనమాట. 4 పక్కల నుంచి ఉచ్చు బిగించి వాడు ఆట కట్టించాలి. దీనికి ఏదైనా ప్లాన్ నువ్వే ఆలోచించాలి. ఆ. ఆ ప్లాన్ తోనే ఆ పాపాలరావు పాపాల కొండ పగిలి మా అన్నయ్య హత్య రహస్యం బయటపడాలి. మీ అందరి చెవులు పారేయండి. డాడీ, మా వంటని డిస్మిస్ చేసి 24 గంటలైంది కదా, ఇంతవరకు కొత్త వంటోడు రాలేదేంటి? అసలు నాకు వాడు రాకపోతే హోటల్ నుంచి తెప్పించి తింటామయ్యా. పాపారా, 2 క్యారీలు పంపించమని హోటల్ ఫోన్ చేసి. డాడీ, ఎవరొచ్చారో చూడండి. ఓ వంటోడా? ఈయన పేరు వంటల నలభీమన్. ఆమా సార్, ఆమా ఆమా. ఇప్పుడు పెద్ద పెద్ద చనిపోయిన వాళ్ళంతా ఉంటారే, వాడింటిలో మనంతా వంట చేస్తుము. మన వంట తిరగకుండా చనిపోయిన పెద్ద మనిషి ఇప్పటిదాకా పుట్టనే లేదు సార్, కొంప తీసి మన్న కూడా చంపుతాడేమో. ఈ ఎప్పుడు పెద్ద మనిషి అవుతావు? అతనికి ఆ వంటగాలు ఎక్కడో చూపించు. ఓకే డాడ్, పద. బేబీ, తింటానికి నీకేం తెచ్చాను చూడమ్మా. లడ్డా, మళ్ళీ లడ్డే తెచ్చావా? బర్ఫీ తెమ్మని చెప్పాగా. అవునమ్మా, మర్చిపోయాను. అన్ని ఇట్లాగే మర్చిపోతూ ఉండు. మనం గుర్రం ఆటాడి ఎన్ని రోజులైంది? దాన్ని ఏమిటి ఇప్పుడు ఆడుకున్నావు? మరి నువ్వు గుర్రం అవ్వాలిగా. ఇదిగో అవుతాను. బేబీ, గుర్రం అయ్యాను. నువ్వు మెట్లు దిగొచ్చి ఎక్కమ్మా. బాగా లావైపోయావు. అవునమ్మా, ఈ మధ్య గుర్రం ఆడలేదుగా, అందుకని లావైపోయానమ్మా. మరి పాట పాడు. గుర్రం ఎక్కడైనా పాట పాడుతుందమ్మా? మరి అప్పుడు పాట పాడావుగా. ఓ, ఆ పాట పాడి పాడి పాదైపోయిందమ్మా. కొత్త పాట పాడినా? పాడు. తకధిని పుత్తడి బొమ్మ, కథ చెబుతాను వినవమ్మ. తకధిని పుత్తడి బొమ్మ, కథ చెబుతాను వినవమ్మ. కళ్ళం లేని గుర్రమిది, ఏ రౌతుకి లొంగని రౌడీ ఇది. ఇది కథ తొక్కితే కథా కళి, దౌడుకెత్తితే సుడిగాలి.
తకదిమి పుత్తడి బొమ్మ కథ చెబుతాను వినవమ్మ తకదిమి పుత్తడి బొమ్మ కథ చెబుతాను వినవమ్మ. గరిడి చేసిన ఒళ్ళు ఇది గంతలు కట్టిన కళ్ళు ఇవి గరిడి చేసిన ఒళ్ళు ఇది గంతలు కట్టిన కళ్ళు ఇవి పక్కకు చూడని పస్తాయింతని మొండిసి కంది ముక్కుకు సూటిగా పోతుంది మనసని దీనికి పేరుంది అది మొన్నే నాకు తెలిసింది తకతై పుత్తడి బొమ్మ కథ చెబుతాను వినవమ్మ. ఆశల గరికలు నేస్తుంది ఇది ఊహల ఉలవలు తింటుంది ఆశల గరికలు నేస్తుంది ఇది ఊహల ఉలవలు తింటుంది కూటి కోసమని కూలి కాసుకని ఎవడి బరువునో మోస్తుంది ఎవడి ప్రాణమో తీస్తుంది మంచి చెడులు తెలియనిది అది తెలిసిన రోజే మనిషైంది. తకతై పుత్తడి బొమ్మ కథ చెబుతాను వినవమ్మ కళ్ళం లేని గుర్రమిది ఏ రౌతుకి లొంగని రౌడీది ఇది కథం తొక్కితే కథాకడి దౌడుకెత్తితే సుడిగాలి తకదిమి పుత్తడి బొమ్మ కథ చెబుతాను వినవమ్మ తకతై పుత్తడి కథ చెబుతాను. బేబీ బేబీ అమ్మా బేబీ అమ్మా బేబీ బేబీ అమ్మా ఎవరితోనమ్మా నవ్వుతూ మాట్లాడుతున్నావు? నాన్న వచ్చారమ్మా. నాన్న చిచి వాడు నాన్న కదమ్మా, వాడెవడో దొంగ వెధవ. నాన్నని నిన్ను మోసం చేస్తున్నాడు. లేదమ్మా, నాన్నే నాకు లడ్డు కూడా తెచ్చారు. అమ్మో, లడ్డు కూడా తెచ్చాడా? వాడు తెచ్చి నీకెప్పుడు తినకే, అందులో ఏదైనా మత్తు మందు పెడతాడు. వాట వాట కాదురా పేట. మొదట మనం అనుకున్న మాట. అసలు నువ్వు దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, నీచుణ్ణి, గుంటి వెదవి, గుంట నక్కవి, గజ్జి కుక్కవి. ముందు ఆ డబ్బు లోపల పెట్టండి. పెట్టకపోతే ఏం చేస్తావా? ఏం చేస్తున్నా?
అరవపరంలో ఎంఆర్ రాధాలాగా అరుస్తాను. పోలీస్ స్టేషన్ దాకా వినబడు. అరవమంటావా? ఓర్ని అబ్బ కడుపులో సాంబార్ పోయా. వద్దురా బాబు, ఇదిగో డబ్బు, ఎవరికి చెప్పద్దు. ఏనుగు సాపాటు చేసిన ఎలగపండ మాదిరి కడుపులో పెట్టుకుంటాను. పోయి పండండి. అందటి పెట్టి ఎండైపోయాం. చితే వంట పనులు చూసుకోవాలి. పొద్దున్నే లేచి ఎవరు మౌన్ చూసుకోరావు. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పానా? అవును, కొన్నేళ్ల క్రితం ధర్మారావు గారి ఇంట్లో దాసిగా ఉన్నా చెప్పలేదు. దాసి అంటే ఎటువంటి దాసి అమ్మా? దేవదాసే? లేకపోతే ఈ ఫోటో ఆయన బెడ్రూమ్ లో ఎదుకుంది. ఒక దాసి ఫోటో ఆయన బెడ్రూమ్ లో పెట్టుకోవాల్సిన కర్మే పట్టింది. నీకు ఆయనకు ఏమిటి సంబంధం? ఆ బెడ్రూమ్ నువ్వు కూడా ఆయనతో పాటు పంచుకున్నావా? చెప్పు, నిజం చెప్పు. చెప్పలేను ప్రభు, నేను చెప్పలేను. కన్ను కొడుకు నిజం చెప్పలేని తల్లి తల్లి కాదు. అలాంటి తల్లి నాకు అక్కర్లేదు. అలాంటి తల్లి నాకు అక్కర్లేదు. అలాంటి తల్లి నాకు అక్కర్లేదు. అమ్మకు కండబలం అండబలం ఉన్న 3 కొడుకులు ఉన్నారు. ఆ ఎముడొచ్చినా సమాధానం చెప్తాం. 2,000 కాదు, 2 లక్షలైనా సరే అమ్మను బతికించుకుందాం. మా సేట్ గారు రాత్రి గుండాకి చచ్చిపోయా. 2,000 కాదు, నీకు 2 లక్షలు ఇవ్వడానికైనా నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఈ కూనీలు గీనీలు చేయని నా కత్తి విరిచి అవతల పాడేసావా? మరి నీకు తెలిసిన వృత్తి అదొక్కటేనాయే. పోనీ వేరే పని ఏదన్నా చేస్తావా అంటే నీ సంగతి తెలిసిన వాడెవడు నీకు ఏ ఉద్యోగం ఇవ్వడం. మరి అప్పు ఎట్ట తీరుస్తావు? ఎట్ట తీరుస్తావని? నీకు 2,000 ధర్మం ఇచ్చేయడంతటి మహారాజు నేను గాను. మళ్ళీ కత్తి చేత్తో పడతానంటే మాత్రం ఇంతకీ ఏం చేయమంటావు చెప్పు. వెరీ సింపుల్. ఓ తల్లి కన్న కొడుకు తల తీసేయాలంటే. ఏ తల్లి కన్న కొడుకు? ఇప్పుడు ఏ తల్లినైతే నువ్వు కాపాడటానికి వచ్చావో ఆ తల్లి. ఆ తల్లిని కాపాడటం నీకు ఇంపార్టెంట్, ఆ తల్లి కన్న కొడుకు తల తీసేయటం నాకు ఇంపార్టెంట్. ఇదిగో డబ్బు. ఈ డబ్బు నువ్వు తీసుకున్నావు అంటే నేను చెప్పిన పని చేస్తానని నువ్వు నాకు మాట ఇచ్చినట్టే లెక్క. నువ్వు నాకు ప్రత్యేకంగా చేయి కూడా కలపక్కర్లేదు. మరి ఇన్నాళ్ళు నువ్వు నీ మాటే ప్రాణంగా ధర్మంగా బతికావు కాబట్టి బాగా ఆలోచించి డబ్బు తీసుకో. అరే జంగిలీ, నువ్వే గెలిచావురా. నువ్వే గెలిచావు. గండం తప్పింది, ఇంకేం భయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రాజా రాజా విన్నావా? అమ్మకి గండం తప్పిందట, ఇంకేం భయం లేదట. రాజా, నువ్వు సహాయం చేయకపోతే అమ్మ ఏమైపోయేదో. నీ రుణం తీర్చుకోలేను రాజా, తీర్చుకోలేను. ఏమిటి రాజాబాయ్ అలా ఉన్నావు? అమ్మ గండం తప్పిందంటే ఎగిరి గంటేసేవాడు అలా ఉన్నావే? ఏమీ లేదురా, అమ్మ గండం తప్పింది. అయితే అయితే ఈ డబ్బు నువ్వు తీసుకున్నావు అంటే నేను చెప్పిన పని చేస్తానని నువ్వు నాకు మాట ఇచ్చినట్టే లెక్క. నీ మాటే ప్రాణంగా ధర్మంగా బతికావు కాబట్టి బాగా ఆలోచించి డబ్బు తీసుకుని. రాజా, ఒక ప్రాణాన్ని కాపాడడానికి మరొక ప్రాణం తీయటం ఏది ధర్మం, ఏది అధర్మం?
సత్యమో ఏది ధర్మమో ఏద ధర్మమో ఏది సత్యమో ఏద సత్యమో ఏది ధర్మమో ఏద ధర్మమో ఏది సత్యమో ఏద సత్యమో తెలుసుకున్న జన్మమే నర జన్మము తెలియలేని జన్మమే మృగప్రాయము ఏది ధర్మమో ఏద ధర్మమో ఏది సత్యమో ఏద సత్యమో పరులు నీకేది చేసిన బాధ కలుగునో అది పరులకు నువ్వు చేయకుండుటే పరమ ధర్మము పరులు నీకేది చేసిన బాధ కలుగునో అది పరులకు నువ్వు చేయకుండుటే పరమ ధర్మము మంచినే తలపోయతో మంచికే జీవించుతూ పరుల మంచినే కోరే మనసే దేవాలయము దేవాలయము ఏది ధర్మమో ఏద ధర్మమో ఏది సత్యమో ఏద సత్యమో సత్యమేదో తెలుసుకొనుటే సకల మతముల లక్ష్యము స్వార్థమునే విడనాడితే తెలియనులే పరమార్థము పాపమునే ద్వేషించుతూ పాపులనే ప్రేమించుతూ పాపుల కోసం ప్రార్థన చేసే హృదయమే దైవం దైవం ఏది ధర్మమో ఏద ధర్మమో ఏది సత్యమో ఏద సత్యమో ఆడిన మాట తప్పితే పాపమా మాతాజీ? పరక్షేమం కోరి నీవు మాట తప్పితే కాదు పాపము మాట తప్పితే కాదు పాపము నీది అన్నది లేనిదే నిష్కామ కర్మము నిష్కామినెన్నడు అంటదు ఏలాంటి పాపము సర్వసమ్మతమైన మతమే సత్యము సాటి మానవ సేవయే సద్ధర్మము వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. మీ బేబీకి కావాల్సిన కళ్ళు ఐ బ్యాంకులో రెడీగా ఉన్నాయి. మీకు ఇష్టమైతే వెంటనే ఆపరేషన్ చేస్తాను. అలాగే డాక్టర్. ఆ పాపకు చూపిస్తే చాలు, ఆ గుడ్డి దీపంలో కాంతిస్తే చాలు. అందుకు ఏమైనా చేస్తాను డాక్టర్. బేబీ, నాన్నా బేబీ, నేను ఎక్కడున్నాను బేబీ. నాన్నా డాక్టర్ గారు చెప్పారమ్మా, రేపే నీకు ఆపరేషన్ చేస్తారట. నీకు కళ్ళు వస్తాయి, నీకు చూపు బాగా వస్తుందమ్మా. నిజంగానా? నిజంగానమ్మా, నీకు చూపు తప్పకుండా వస్తుంది. నాకు చూపు రాగానే నిన్నే చూడాలి. నువ్వు అక్కడే ఉంటావుగా? నేను అక్కడే ఉంటానమ్మా, నీ పక్కనే. ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పారు.
దాన్ని కొట్టుకుంటూ చంపేస్తావేంటి? ఎవరు ఆ కళ్ళు లేని కబోదిని ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? ఆ పసి హృదయంలో లేనిపోని ఆశలు ఎందుకు కల్పిస్తున్నావు? లేని మనిషిని ఉన్నట్టుగా దాన్ని ఎందుకు వంచిస్తున్నావు? అసలే దాన్ని చీకటి బ్రతుకు, దాన్ని ఇంకా గాఢాంతకారం చేయొద్దు. వెళ్ళు, దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. వెళ్ళు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకెప్పుడు రాను. రాబాబు వచ్చు. ఒక మంచి పనికి మీ సహాయం కావాలి. మంచి పనికి దేవుడే సహాయం చేస్తాడు. చెప్పు బాబు. నేను డాక్టర్ దయానిధిని కలుసుకున్నాను. బేబీకి ఆపరేషన్ చేసి వేరే కళ్ళు పెడతాన్నారు. దానికి కావాల్సిన డబ్బులు నేను తీసుకొచ్చి పెట్టిస్తాను. మీరే ఈ ఆపరేషన్ చేసుకున్నట్లే చేయించండి. నా పేరు మాత్రం దగ్గర అంటే? అవును మాతాజీ, మంచి పని చేయడానికి కొందరికి అర్హత ఉండదు. గతంలో చేసిన పాపం వాళ్ళని వెంటాడుతుంది. పశ్చాత్తాపాన్ని దేవుడు ఆమోదిస్తాడేమో కానీ మనుషులు మాత్రం వస్తారు. అందుకని మాతాజీ. అర్థమైంది నాయనా. మంచి పని ఎవరు చేస్తేనే నీ కోరిక ప్రకారమే. కానీ వస్తాను మాతాజీ, డబ్బు తీసుకొస్తాను. రెండు మూడు వేలు కావాలి. ఇదిగో 3000. ఇంత డబ్బు ఇంత త్వరగా? మీరే చెప్పారుగా మాతాజీ, మంచి పనికి ఆ దేవుడే సహాయపడతాడని. ఆ దేవుడే ఇచ్చాడు. ఆపరేషన్ జరిపించండి. అలాగే. రాజా, ఏమిటిది? నువ్విచ్చిన డబ్బు. ఓరి నీ అబ్బ కాళ్ళకి పక్షవాతం రాను. మరి నువ్వు ఇచ్చిన మాట తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లాను. డబ్బు ఇచ్చి మాట తీసుకెళ్తున్నాను. నీ ఇష్టం చాట్ చేసుకో. నమ్మక ద్రోహి. నీలాంటి ద్రోహులకు ద్రోహం చేస్తే అది ద్రోహం కాదు, దోషం కాదు. ఆ మాత్రం ధర్మం నాకు తెలుసు. ప్రియమైన విజ్జి, పుట్టినరోజు కానుకగా ప్రేమతో నీ ప్రభు. విజయ, ఈ ప్రభు ఎవరమ్మా? పార్వతమ్మ గారు అబ్బాయి. అంటే మీరిద్దరూ ఇప్పుడు ఎందుకు లేవుదినా? అన్నీ బ్రతుకుంటే అది వేరే సంగతి. నీ అన్నయ్య ఆత్మశాంతికైనా ఈ పని చేయక తప్పదు. ఓసారి మనిద్దరం పార్వతమ్మ గారింటికి వెళ్దాం. ఇప్పుడు ఎందుకు వదినా? ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా బయలుదేరు. మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారంటే ఆడపిల్ల గలవాళ్ళం. రాక తప్పుతుందా పిన్ని గారు? అంటే నీకు అబ్బాయి ఉన్నాడని, మా విజయ మీ అబ్బాయి ప్రేమించుకున్నారని నాకు మొన్ననే తెలిసింది. తెలిసిన తర్వాత పెద్దవాళ్ళుగా మనం చేయాల్సింది చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఏమంటారు? ఏమంటాను? నీ మాటే నా మాట అంటాను. అమ్మా, మా అబ్బాయి మా వీడే అంతకుడు, వీడే మా వాడిని హత్య చేసింది వీడే. చెప్పు. ఆ రోజు పోలీసులు దొరికొస్తే మా ఇంట్లోకి వచ్చింది నువ్వే కదూ? రక్షించమని వాడుకుంది నువ్వే కదూ? చెప్పు. అవును, నువ్వా? నువ్వు? నేను హంతకుంటే కాదు. నేను మీ వారిని చెప్పలేదు. నేను నిర్దోషిని. అబద్ధం, అంత అబద్ధం. నిర్దోషమైతే ఎందుకు దాక్కున్నావు? ఎందుకు అలా పారిపోయావు? ఏమిటా ఇదంతా? లేదమ్మా, లేదు. నేనే పాపం ఎరగను. దుర్మార్గుడా, దారుణంగా హత్య చేసి నువ్వు అబద్ధం ఆడలేవా? ఇంకా నువ్వు తప్పించుకోలేవు. నేను ఊరికే వదలను. పోలీసులకు అప్పగించి నిన్ను జైలుకు పంపిస్తాను. విజయ, రా వెళ్దాం. విజయ, నువ్వు కూడా? విజయ, నా భర్తని దారుణంగా హత్య చేసిన వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టించలేనమ్మా. రా వెళ్దాం. నువ్వు కూలి చేశావా? ఎవడో చంపేసి పారిపోయాడు. ప్రభు ఆ దారిని వస్తూ ఆ శవాన్ని చూసి, తెలుసురా, నాకంతా తెలుసు. ఎవడు హత్య చేశాడో తెలుసు. వాడు ఎక్కడుంటాడో కూడా తెలుసు. రాజా, నిజంగా నీకు తెలుసా? అదే జంగలి.
ఈ రాజాకి నిజం తప్ప అబద్ధం తెలియదురా. ప్రభు, పాపకు ఆపరేషన్ జరిగింది, రేపు కట్లు విప్పుతారు. చూపు వచ్చిందని తెలిస్తే చాలు, నేను వచ్చేస్తాను. నువ్వు హంతకుడు కాదని రుజువు చేస్తాను. ఆ హంతకుని నేను పట్టిస్తాను. రాజా, రాజా, స్నేహితుడు బట్టి నువ్వు, మనిషి బట్టి నువ్వు. ప్రభు, అంతా కూడా నో, ఇలా జరగడానికి వీల్లేదు. అబ్బాయి భద్రం ఉన్నాడా? లేరండి. కొన్ని ప్రభు గారి పని మానే చాలా కాలం అయిందండి. అలాగా? కొన్ని వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారో అదే వాళ్ళ ఇల్లు. పార్వతి, లోపలికి రావచ్చా? గడప తొక్కిన వాడిని వెళ్ళగొట్టి అలవాటు నాకు లేదు. ఎందుకు వచ్చారు? ఆలోచన రహితంగా చేసిన తప్పుకు నిన్ను దూరం చేసుకుని 25 సంవత్సరాలు శిక్ష అనుభవించాను పార్వతి. ఈనాడు నిన్ను క్షమించమని అడగడానికి కూడా ముఖం చెల్లడం లేదు. పార్వతి, బాబు, బాబు, అమ్మా, మీ నాన్నగారు బాబు. నాన్న, అవును బాబు, మీ నాన్ననేరా. 25 ఏళ్ల నాడు విడదీసిన విధి మళ్ళీ మన్ని నాడు కలిపింది. సారీ రావు గారు, ఈ కేసులో ఏం చేసినా ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకడం అసాధ్యం. దిస్ ఈజ్ నాన్ బెయిలబుల్ వారెంట్. మరేం భయం లేదు పార్వతి, డిఫెన్స్ పెట్టుకుందాం. ఆహా, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. మిమ్మల్ని ఇద్దరిని ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా చూడటానికి నా కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో. ఆవేశపడకండి. మన సొమ్ము తింటూ అడుగడుగునా మన మోసం చేస్తున్న ఈ దగాకు. ఈ రోజుల్లో మోసం దగా ఎక్కడ లేవు. మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అంతా మోసమే, అంతా కల్తీనే. పాపారావు, ఇంత ద్రోహం చేసిన నువ్వు తేలిగ్గా తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోలేవు. చిన్న పని మిగిలింది. పని పూర్తయ్యే వరకు నీకు ప్రాణహాని లేదు, పూర్తయిన తర్వాత నీ ప్రాణాలకు నా హామీ లేదు. పాపారావు, ఇది చాలా అన్యాయం. ఏదో జాండు పుట్ట కోసం జీవితంలో ఎన్నో నాటకాలాడాడు, ఎన్నో మోసాలు చేశాడు. కానీ నీలా ఉప్పు తిన్నింటికి ద్రోహం తలపట్లేదు. నీ ఎప్పగడుపులో అన్ని రోగాల పుట్ట. మర్యాదగా వాళ్ళు వదిలిపెట్టు, లేకపోతే పోలీసులు నేను పట్టిస్తాను. జాగ్రత్త. రోడ్ల వెంట పికార్లా తిరిగి నిన్ను తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే నాకే ఎదురు తిరుగుతావా? భీముడు, రంగడు, ఈ ముగ్గురిని కట్టుకోలేండి. అమ్మా, ఇంకొకసారి మెల్లిగా కళ్ళు తెరువమ్మా. మా నాన్న వచ్చారా? నాన్న అమ్మ తర్వాత వస్తారమ్మా. మెల్లిగా కళ్ళు తెరు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంతా కనపడుతుంది, బాగా కనపడుతుంది. ముందు నేను మా నాన్నని చూడాలి. మా నాన్నని రమ్మనండి. బేబీకి చూపు బాగా వచ్చిందమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు. అమ్మా, నాన్నేరి? నాన్న రాలేదా? చూడమ్మా, అత్తయ్య వచ్చింది, మాతాజీ వచ్చింది, నేను వచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. చూడు, నాన్నే కావాలి, నాన్నే చూడాలి. వెళ్ళమ్మా, నాన్న తీసుకురా, వెళ్ళమ్మా. అరే జంగిలి, ఆపరేషన్ అయిపోయింది, చూపొచ్చింది, బాగా కనపడుతుందట. ఇక నా పని అయిపోయింది. నేను ఏమైపోయినా పర్వాలేదు. ప్రభు పని అయిపోయింది. వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు? స్టేషన్ కాదు, కోర్టులో కేసు జరుగుతుంది. అరే జంగిలి, ఏమిటి సార్? కొంప మునిగింది భాస్కర్. పాపారా ప్రభు అమ్మా నాన్నల్ని బంధించాడు. అయితే భాస్కర్, నువ్వు కోర్టుకు వెళ్ళు. ఆ పాపారా పని నేను పడతాను.
నువ్వా? సమయానికి వచ్చాడు. రేయ్, వీడు బతికుంటే ఎప్పటికైనా మనకి డేంజరే. ట్రక్కులో వేసి తీసుకురండి వీడిని. మిస్టర్ జస్టిస్, మా క్లయింట్ ప్రభువుని దోషిగా నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయాలు, ప్రవేశపెట్టిన సాక్ష్యాలు అన్ని నిరాధారమైనవని, అమాయకుడైన నా క్లయింట్ ప్రభువు మానసిక వ్యధకు కారణమవుతున్నాయని మనం చేసుకుంటున్నాను. నా క్లయింట్ నిర్దోషి. ముద్దాయి హత్య చేశాడని ఎటువంటి అనుమానం లేకుండా నిరూపించడానికి కొందరు ముఖ్య సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుకుంటున్నాను. అభ్యర్థన అంగీకరించబడింది. ఈసారి వాయిదా నాటికి సాక్షులందరినీ హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాం. ఎందుకు ఆయన సాహసం చేశాం? చేయాల్సి వచ్చింది. అమ్మని నాన్నే పాపారా బంధించాడు. వాళ్ళని కాపాడడానికి రాజా అటు వెళ్ళాడు, మేము ఇటు వచ్చాం. అయితే పదండి, ఇదే ఆఖరి పోరాటం. అవును, ఈ సంసారాన్ని చిన్నాభిన్నం చేసి మిమ్మల్ని చెట్టుకొకళ్ళని పుట్టకొకళ్ళని చేసింది నేను. ఈ చితిని అసలు కొడుకుగా ప్రవేశపెట్టింది నేను. కన్న బిడ్డ కోసం ఏడుస్తున్న నిన్ను నా కూతురి మీద మమకారం పెంచుకునేట్టు చేసింది నేను. ఇదంతా చేసింది నీ ఆస్తి కోసమే. నువ్వు ఇలా తెన్నంటి వాసాలు లెక్క పెట్టే బాపతం తెలుసుంటే ఎప్పుడో నీ ఆటలు కట్టించుండేవాడిరా. కట్టి పడేశాను, సంబరపడకు. న్యాయం ధర్మం ఉన్నాయని గుర్తుంచుకో. ఈ రోజుల్లో న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకుంటే మిగిలేది చెప్పే ధర్మారావు. నీ కొడుకు ఎట్లాగో రేపో మాపో ఉరికమ్మ ఎక్కబోతున్నాడు. చూసావా, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ ఇక్కడ కట్టిపారేశాను. మర్యాదగా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి. నీతి లేని కుక్క. మనిషికి ఒకేసారి చావు వస్తుందిరా. ఆ చావుకు భయపడి నువ్వు చెప్పినట్లలా ఆడడానికి నీ చేతిలో కీలు మమ్మల్ని కావు. కరెక్ట్. లేకపోతే మిమ్మల్ని ఇలా కట్టేయాల్సిన అవసరం ఏముంది? చూడు ధర్మారావు, నువ్వు చచ్చే ముందు నాకు ఈ ఒక్క ధర్మం చెయ్యి. ఆ తర్వాత నేను తలుచుకుంటే ఒట్టు, నీ పేరు చెప్పుకోకుండా బతుకుతాను. నీ ప్రాణం పోకముందే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి ప్లీజ్. సంతకం పెట్టకపోతే ప్రాణమేగా తీస్తావు? తీసబా. చెయ్యవా? అయితే నీ ప్రాణమే తీస్తాను. నీ ప్రాణమే ఆగు, దగ్గరికి వస్తే తీస్తా. దగ్గరికి వస్తే తీస్తా. దగ్గరికి వస్తే తీస్తా. ఏంటో తీసేది? అయ్య బాబు, నా దగ్గర ఉంది బీడీ తప్ప. కొట్టండి బాబా. రండి రండి. ఇదిగో జైలు నుంచి పారిపోయి వచ్చిన మీ ఖైదీ. అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి. తోసేయండి.
మళ్ళీ చీకటి పడుతోంది. రేయ్ పాపారావు, పైన పేర్కొనబడిన సాక్ష్యాధారాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట కస్టమ్స్ ఆఫీసర్ పుణ్యమూర్తిని ముద్దాయి ప్రభు హత్య చేశాడని నిస్సందేహంగా నిరూపించబడినందున ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయి ప్రభుకి మరణ జడ్జి సాబ్, ప్రభు నిర్దోషి. ఆ హత్య చేసింది నేను జడ్జి సాబ్. నా చేత చేయించింది ఈ పాపి పాపారం. బతుకంతా పాపాలు చేయటం చేయించటంతోనే గడిపాడు. పాపారం, చెప్పు, చచ్చిపోయే ముందైనా నిజం చెప్పి ఒక నిరపరాధిని కాపాడు. లేకపోతే చట్టం, న్యాయం, ధర్మం మీదే కాదు, దేవుడి మీద కూడా మానవుడికి నమ్మకం పోతుంది. చెప్పు, నిజం చెప్పు. పుణ్యమూర్తిని చంపింది ఎవరు? చేయించింది ఎవరు? నేను ఎందుకు చేయించావు? ఆ పుణ్యమూర్తి నా దొంగ వ్యాపారానికి అడ్డొచ్చాడు. లంచం ఇస్తానన్నా ఒప్పుకోలేదు. అందుకని జడ్జి సాబ్, ఇప్పటికైనా నా మాట నమ్మండి. ఆ హత్య చేసింది నేను. అబద్ధం మిస్టర్ జస్టిస్. రాజా నా ప్రాణ స్నేహితుడు. నన్ను కాపాడడం కోసం ఈ హత్యా నేరం తన మీద చేసుకుంటున్నాడు. అరే జంగిలే, ఈ రాజా గురించి నీకేం తెలుసురా? నాకు బాగా తెలుసు మిస్టర్ జస్టిస్. చావు బ్రతుకుల్లో ఉన్న మా అమ్మ ఆపరేషన్ డబ్బు తీసుకొచ్చి ఆమెకు ప్రాణం పోసింది ఈ రాజా. ఈ పాపారావు చేతుల్లో చిత్రవతకు గురి కానున్న మా అమ్మను నాన్నను రక్షించింది ఈ రాజా. అరే జంగిలే, నీకు తెలిసిందే మనసు మారి మనిషి అయిన రాజాయే, కానీ మనుషుల ప్రాణాలు తీసిన రాజా నీకు తెలియదురా. జడ్జి సాబ్, నేను హత్యలు చేశాను, కానీ ఎప్పుడు అబద్ధం అనలేదు. అడుగు, భారత జాతికి తండ్రి అయిన బాపూజీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ హత్య చేసిన నేను అనుకున్నాను. మిస్టర్ జస్టిస్, ఈ కేసులో ఎదురు చూడని విషయాలు బయటపడుతున్నాయి. ఇతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అనుమతి కోరుతున్నాను. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. నీ పేరు? రౌడీ రాజా. మీ తండ్రి గారి పేరు? అరే జంగ్లీ, ఆర్డర్ ఆర్డర్. ఏమిటా పిచ్చి నవ్వు? మీరు వేసిన పిచ్చి ప్రశ్నకి వాట్ డూ యూ మీన్ బై దట్? అరే జంగిలి, మురిగుంటల్లో పుట్టి పెరిగే పురుగుకి తల్లి తండ్రి ఎవరో చెప్పగలరా? ఆ పురుగు లాంటి అనాథలు దేశంలో కోటాను కోట్లు. వాళ్ళలో నేను ఒకటి. నేను ఎవరికి పుట్టానో తెలియదు గాని 16 సంవత్సరాలు ఎలా బ్రతికానో తెలుసు. ఆకలి, పస్తులు, అవమానాలు, అందరికీ నేనంటే అసహ్యం. అందరి మీద నాకు అసహ్యం. అదే కసిగా కక్షగా మారింది. నాలో మంచి మానవత్వం చచ్చి నేను ఒక మృగంగా తయారయ్యాను. అలాంటి స్థితిలో, అలాంటి వయసులో పుస్తకం పట్టుకోవలసిన చేతికి ఎవరో కత్తిరించారు. చదువు నేర్చుకోవలసిన వాడిని చంపడం నేర్చుకున్నాను. నువ్వు చెప్పిన దానికి హత్య కేసుకి ఏమిటి సంబంధం? జడ్జి సాబ్, ఒక మనిషిని చంపితే కొన్నాళ్ల పాటు నా కడుపు నిండా తిండి, కావలసినంత భ్రాంతి.
పైసా కళజోడ నాకు, చేతి నిండా పచ్చనోట. మనిషిని చంపడం అంటే మంచినీళ్ళ ప్రాయం అయిపోయింది. ఎంతో మంది స్వార్థపరులు నన్ను వాడుకున్నారు. అలా వాడుకున్న వాళ్ళు ఆఖరి వాడు ఈ పాపారావు. అయితే నువ్వెన్నో హత్యలు చేసావన్నమాట. చేశాను, కానీ వాళ్ళెవరో నాకు తెలియదు. ఎందుకు చేశానో కూడా తెలియదు. ఎప్పుడు పోలీసులకు పట్టుబడలేదా? లేదు, ఇప్పుడు పట్టుబడలేదు. నన్ను కోర్టుకు తీసుకొచ్చింది పోలీసులు కాదు, నా అంతరాత్మ. అరే జంగిలి, హంతకుడు కూడా అంతరాత్మ ఏమిటి అంటారేమో. నాలో అలాంటిది ఒకటి ఉందని మొన్నటి దాకా నాకు తెలియదు. ఒక కళ్ళు లేని కబోతి, ఒక గుడ్డి పాప నాలో ఆరిపోయి ఉన్న అంతరాత్మను వెలిగించింది. బ్రాందీ మత్తుతో పడి ఉన్న మానవత్వాన్ని మేలుకొల్పింది. నేనప్పుడే మనిషినయ్యాను. మనసు మమత అంటే ఏమిటో తెలుసుకున్నాను. మనిషి ప్రాణం విలువేమిటో, ఆ ప్రాణం పోతే ఎన్ని ప్రాణులు అలలాడతాయో, ఎందరి జీవితాలు నాశనం అవుతాయో నేను అప్పుడే కళ్ళారా చూశాను. జడ్జి సార్, అప్పుడే కళ్ళారా చూశాను. నాకు మరో జన్మనిచ్చిన ఆ పసిపాపే నా తల్లి, తండ్రి, దైవం. ఎవరా పాప? నేను హత్య చేసిన పుణ్యమూర్తి బిడ్డ. ఆ బేబీ బేబీ బేబీ. జడ్జి సార్, తన తండ్రిని చంపిన నాకు మళ్లీ జన్మనిచ్చింది. ప్రేమే తెలియని నాలో ప్రేమనే కొత్త చూపునిచ్చింది. ఆ చూపుతో నేను ఎందరిని చంపానో, ఎన్ని కుటుంబాలు కూల్చానో, ఎందరి గుండెలు బద్దలు చేశానో వెనక్కి తిరిగి చూసుకోగలిగాను. జడ్జి సార్, నాకు ఒక్క వృత్తి క్షతాలదు, 1000 సార్లు వృత్తి అయ్యండి. మళ్ళీ నాలాంటి రాజా ఇంకొకటి పుట్టకుండా లోతుగా, ఎంతో లోతుగా కొయ్యదీశలను పాతేయండి. కానీ నాది ఒకే ఒక్క కోరిక. నాలాంటి వాళ్ళను పోషిస్తూ కోటీశ్వరులవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముందు వాళ్ళను రూపాపండి. అప్పుడే మళ్ళీ ఇంకొక రాజా పుట్టడు, మళ్ళీ ఇలాంటి హత్యలు జరగవు. నువ్వు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? లేదు, నేను వినాల్సింది మీ తీర్పు. పాపారావు రాజాల స్టేట్మెంట్స్ ని బట్టి ప్రభును నిర్దోషిగా నిర్ణయిస్తూ విడుదల చేయడమైనది. తన వాంగ్మూలం ప్రకారం ఎన్నో హత్యలు చేసి మానవత్వానికే మచ్చగా సంఘ విద్రోహిగా నెత్తురుకూడి తిన్న రాజాకు మరణశిక్ష విధించడమైనది. బాబు రాజా, రాజా రాజా రాజా. అరే జంగిలి, ఎందుకురా ఏడుస్తా? నేను ఇంతకాలం రాక్షసుడిగా బ్రతికిన మనిషిగా చచ్చిపోతున్నందుకు నువ్వు సంతోషించాలి. నా కోసం ప్రాణాలు ఇచ్చావు, నీకు నేనేమి ఇవ్వగలను? ఇవ్వాలరా, నువ్వు ఇవ్వాల్సింది చేయాల్సింది చాలా ఉంది. బాబు రాజా, ఇది నేను నరికిన చెట్టు నీడ, నిరాధారులైన కుటుంబం. ఇక ముందు వాళ్ళకు నువ్వే తోడు నీడ. ఇది చిన్న పని కాదురా, జీవితాంతం నా కోసం నువ్వు నెరవేర్చాల్సిన నా ఆఖరి కోరిక. బేబీ, తీసుకోండి. మీరిచ్చిన చూపును ఒకసారి కళ్ళారా చూసుకోండి. బేబీ బేబీ బేబీ. నాన్న, బేబీ, మీ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. నీ వెళ్ళను. నేను వెళ్ళాలమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు నన్ను వదిలి? మళ్ళీ నీ కడుపును పుట్టడానికమ్మా. మాతాజీ, బేబీ నన్ను మనిషిని చేసింది. మీ పాట నాకు మానవత్వం నేర్పింది. ఇక ఆ పాట పాడుకుంటూ భూదేవుడిలో చల్లగా నిద్రపోతాను. వస్తాను.